కడిగి వేసే కరుణ హృదయుడు యేసు కరుణ హృదయుడు. అలవిగాని విధులయందు తిరుగుచుండగా మేము అలసియుండగా అలవిగాని విధులయందు తిరుగుచుండగా మేము అలసియుండగా అంటరాని మమ్ము నీవు అంటుకొనినయ్యా, మాపై ఎంత ప్రేమయ్యా. అంటరాని మమ్ము నీవు అంటుకొనినయ్యా, మాపై ఎంత ప్రేమయ్యా. మరణమున్ జయించి లేచే మహిమ రూపుడు, కలుషమెల్ల కడిగి వేసే కరుణ హృదయుడు యేసు కరుణ హృదయుడు. పరమచేర తెరవు చూపు నిరుపమానుడు మాకు నాదు యేసుడు. పరమచేర తెరవు చూపు నిరుపమానుడు మాకు నాదు యేసుడు. స్థిరముగా స్వరూపమరయ మాదిరేసుడు, మనకు క్రీస్తునాథుడు. స్థిరముగా స్వరూపమరయ మాదిరేసుడు, మనకు క్రీస్తునాథుడు. మరణమున్ జయించి లేచే మహిమ రూపుడు, కలుషమెల్ల కడిగి వేసే కరుణ హృదయుడు యేసు కరుణ హృదయుడు. అందరికీ వందనాలండి. చాలా బాధగా ఉన్నట్టుంది. అందులో ఉంది కదా మన ఇష్టం. సమాచారం తెలిసిస్తున్నాడు సార్. నేను లేదు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. అవలేదు, వాళ్ళకిద్దరు ఒకరికి అయిపోయింది, వెళ్ళిపోయారు. రెండో అధ్యాయంలో మొదటి మూల పాఠాలని కనుక, అంటే మూల ప్రాచీన జీవితాన్ని కనుక
మనము సిలువేసేస్తే ఈ దుష్టత్వము, కపటము, వేషధారణ, ఆశ్రయ సమస్తం దోషులు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అన్నాడు. బాప్తిసం పొందడం అనేది క్రొత్త జన్మ. బాప్తిసం పొందడం అనేది ఏంటి? క్రొత్త జన్మ. కాబట్టి క్రొత్తగా జన్మించిన వారుముగా నిర్మలమైన వాక్యం అనే పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అనే మాట ఉందన్నమాట హీబ్రూ గ్రీకులో. పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన. అది మళ్ళీ ఫుట్నోట్ వేసి కింద రాశారు వాళ్ళు. కాబట్టి ఆత్మ సంబంధ పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. అది రక్షణ విషయంలో ఎదగటం అంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అన్నాడు. అంటే ఆత్మీయంగా ఎదుగుదల అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాలి, అది అర్థం చేసుకోవచ్చు. ఆత్మీయంగా ఎదుగుదల నిమిత్తం ఆ పాలన అపేక్షించండి. అంటే దేవుని వాక్యం అనే పాలన అపేక్షించండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాలవాళ్ళని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారన్నాడు. అంటే రక్షించబడిన వాళ్ళు, సువార్త ద్వారా జన్మించబడిన వాళ్ళు, అలాగే దేవుని వాక్యం వల్ల జన్మించిన వాళ్ళు దేవుని వాక్యం ప్రకారంగా ఎదగాలి. దేవుని వాక్యంలోనే దేవుని వాక్యం అనే ఆత్మ సంబంధమైన పాల వలన ఎదగాలని చెప్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల దృష్టికి విసర్జించబడ్డాడు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినవాడు. కాబట్టి మనము దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి వద్దకు వచ్చాం. కాబట్టి యేసు ప్రభు ద్వారా ఏం చేద్దాం అంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధం బలి అర్పించడం పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాలవాలని ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడుతున్నారు అన్నమాట. చూడరా, యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా బలు అర్పించడం, బలు అంటే ఆరాధన కదా. మరి యేసుప్రభు ద్వారానే కదా తండ్రిని ఆరాధించాలి అన్నాడు. కాబట్టి ఏంటి బలులు ఏంటంటే మనందరికి తెలుసు. ఈ రోమపత్ర 12:1 సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించండి, అదొక బలి. అలాగే ఎబ్రీ 13:16 స్తుతి యాగం 15-16 వచనాల్లో స్తుతి యాగం మనము యెహోవా ఫలమును అర్పించడం అంటాడు. యాగం అంటే బలి, స్తుతి బలులు. అలాగే మనము కానుకలు అనేవి కూడా యాగం అంటాడు. అదే దేవునికి ఇవ్వటం కూడా ఏమంటాడు? యాగం అంటాడు. అది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం, నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉంది, మీరు పంపిన వస్తువులు అపవిత్రాలను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నది అన్నమాట. యాగం అంటే ఏంటి? బలి. దేవుని పనికి ఫిలిప్పీ పత్రిక 4:18 దేవుని పనికి సహాయం చేయటం కూడా బలే. సువార్తికుడికి ఆదివారం మన కానుకలు ఇవ్వటం కూడా ఒక బలి లాంటిది అనమాట. స్తుతులు అర్పించడం కూడా బలి లాంటిది, అర్థమైందా? అలాగే ఈ ఉపకార ధర్మాలు చేయటం కూడా ఒక బలి. మన దేహమే దేవునికి అర్పించేయడం అది కూడా బలే. అది ఇవి ఆత్మ సంబంధమైన బలులు అనమాట. ఈ ఆత్మ సంబంధమైన బలులు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడికి అర్పించాలి. బలే, అది బలి ఇవ్వటమే అంటే యాగం, దేవునికి బలి ఇవ్వటం అనమాట. జీవఫలం ఎబ్రీ పత్రిక 13-15-16 వచనాలు. అది అందువల్ల బలి అర్పించడం. ఈ మాటను బట్టి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆరాధన దేవునికి అంతే. యేసుప్రభు ద్వారా ఆరాధనకి ఎవరు చేయాలి? దేవునికి అన్నమాట. మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధం బలు అర్పించడం. పాత మొదలు భౌతికమైన బలు అర్పించారు, గొర్రెలు ఇవన్నీ కూడా, మేకలు గొర్రెలు అర్పించారు, కోడెలు దూడలు, ఇవి భౌతికమైన బలులు. ఏది? పాత నిబంధనలు అర్పించినవి. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇవే స్తుతి బలులు,
దేవునికి ఇవ్వటం, ఇవన్నీ కూడా బలి లెక్కలోకి వస్తాయన్నమాట. అంటే నువ్వు ఉచ్చరించే మాట కూడా చాలా చూసే మాట్లాడాలి. అంతే, ఖచ్చితంగా మాట్లాడకూడదు. అదే బలి అనేది చాలా దేవుడికి అర్పించే బలి అనమాట. మనము క్రైస్తవులైన వాళ్ళు మనందరం కూడా దేవుని ఆలయం అయిందన్నమాట. సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అన్న సంఘము. అంటే రక్షించబడిన ప్రజలందరూ కూడా ఎలా కట్టబడుతున్నారంటే ఆత్మ సంబంధమైన మందిరంగా. కాబట్టి రక్షణ విషయంలో ఎదగటం, దేవుని వాక్యం అనే పాలు తీసుకుని రక్షణ విషయం ఎదుగుతూ దేవుని ఆరాధించాలి. రక్షణలో ఎదుగుతూ వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఆత్మీయంగా మనము దేవునికి బలి అర్పించాలి. యేసుప్రభు ద్వారా బలి ఎలాగా యేసుప్రభు ద్వారా ఆత్మ సంబంధం బలి అర్పించాలన్నమాట. అందుకు మనం ఆత్మ సంబంధం దేవుని మందిరంగా కట్టబడుతున్నాం అన్నాడు. ఆత్మ సంబంధం దేవుని మందిరంగా కట్టబడుతున్నాం అన్నాడు. దాని విషయంలో ప్రవచనాలు యెషయా గ్రంథం 28:16లో ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపిస్తున్నాను. యెషయా గ్రంథం 28:16 ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రం సిగ్గుపడ్డు. ఎవరు యందు? యేసుప్రభు యందు. అది అని మాట లేఖనందు రాయబడి ఉంది. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించమన్న వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిశ్చయించారో అదే మూలకి తలరాయ ఆయనని కీర్తన 118:22 లైన్లో చెప్పడం జరిగింది. 22 లైన్. కాబట్టి ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించారు అంటే ఏ రాతి నిషేధించారు? వీళ్ళు యేసుప్రభుని నిషేధించారు. ఇప్పుడు యేసుప్రభుని నిషేధించారు యూదులు. ఆయనే మూలరాయి అయ్యాడు వాళ్ళకి. అది అందువల్ల విశ్వసించిన వారికేమో యేసుప్రభు వారి దేవుని నీతి, విశ్వసించిన వారికేమో తలకు మూలరాయి అవుతాడనమాట. మరి అడ్డురాయి అడ్డుబండ ఆయన అనమాట. కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టెళ్తున్నారు, దానికి వారు నియమించబడ్డారు. అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యమైన తన వెలుగులకు మిమ్మల్ని పిలిచిన వారిని గుణాత్యాలను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజస్వము, దేవుని సొత్తు అయిన దేవుని జనము, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారన్నాడు. అందువల్ల చాలామంది అంటే దేవాలయాన్ని కట్టడంలో తొట్టెళ్తున్నారనమాట. యేసుప్రభుని మెస్సీగా అంగీకరించలేకపోవటం వల్ల కొంతమంది తొట్టెళ్తున్నారనమాట. అయితే మీరు అంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం ప్రభు సంఘంలో ఉన్నవాళ్ళు. అయితే మీరు చీకట్లోని వెలుగులోనికి. చీకటి అనేది పాపం, వెలుగు అనేది దేవుని నీతి. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తులోకి వచ్చారనమాట. కాబట్టి మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయొచ్చు. ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను వెలుగులో ప్రచురం ఏర్పరచబడిన వంశం. గుణాతిశయాలని, గుణం యొక్క అతిశయాలని, గొప్పతనం, గుణం యొక్క గొప్పతనాలను మాట్లాడాలి. ఎవరు? దేవుని ప్రజలు. దేవుని గుణాలని ప్రచురం చేయాలన్నమాట. అందువలన అందుకు ఏమై ఉన్నామంట? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలైన అనమాట. కాబట్టి ఏర్పరచబడిన వంశం అంటే క్రైస్తవులందరూ కూడా దేవుని ఒక వంశం అన్నమాట. క్రైస్తవం అంతా కూడా ఏంటి? ఒక వంశం అన్నమాట. రాజులైన యాజకులు, అర్థమైందా? రాజులు, యాజకత్వం. పాత నిబంధనలు రాజులు యాజకులు వేరువేరుగా ఉండేవారు. ఈ క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి క్రైస్తవులే రాజులు యాజకులు కూడా. అంటే దేవునికి డైరెక్ట్గా బలి అర్పించవచ్చు, విజ్ఞాపన చేయొచ్చు అన్నమాట. కాబట్టి రాజులైన యాజక సమూహం అన్నాడు. తర్వాత పరిశుద్ధ జనం అంటే ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళనమాట, ప్రత్యేకమైన జనముగా. తర్వాత దేవుని సొత్తు అయిన ప్రజలైనారు. క్రైస్తవులు ఎవరి సొత్తు అంటే? అందుకే హెబ్రీ పత్రిక 13:5-6లో దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు మనకు తోడే ఉన్నాడు. కాబట్టి నరమాత్రుడు ఏం చేయగలడు? నరమాత్రుడు ఏం చేయగలడు అన్నాడు అనమాట. దేవుని సొత్తుని ఎవడో అపహరించగలడా? దేవుని సొత్తుని ఎవడో పాడు చేయలేడు ఆయన అనుమతి లేకుండా. అది అందువల్ల క్రైస్తవులు ఎవరంటే దేవుని సొత్తు అంతే. క్రైస్తవులు ఎవరంటే రాజులైన యాజక సమూహం. క్రైస్తవులు ఎవరంటే పరిశుద్ధ జనం. క్రైస్తవులు ఎవరంటే ఆయన వంశం, దేవుని వంశం. ఇది క్రైస్తవులు అందరూ ఎవరో దేవుని వంశం అన్నమాట. లోకంలో వంశాల గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా, నేను ఫలానా వంశానికి సంబంధించిన వాడిని, బెన్యామిన్ ఇది అని. అలాగా వాళ్ళకంటే గొప్పదన్నమాట క్రైస్తవులు అనేవాళ్ళు. ఎవరన్నమాట? వాళ్ళకంటే గొప్ప వంశం అన్నమాట. అందుకని క్రైస్తవులు అయితే ఏమై ఉన్నారంటే
దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారనమాట. 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. క్రైస్తువులు కానప్పుడు మనం దేవుని ప్రజలం కాదు కదా, ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడ్డారు. ఒకప్పుడు కనికరించబడలేదంటే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు కఠినమే కదా, క్షమాపణ లేదు. ఇప్పుడు సువార్తలో ఉన్న వాళ్ళు ఎవరో అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళు ఎవరో కనికరించబడిన వాళ్ళు అనమాట. అర్థమైందా? సువార్తలో ఉన్న వాళ్ళు ఎవరో కనికరించబడిన అంటే దేవుని చేత కనికరించబడిన ప్రజలు అనమాట. కాబట్టి 11వ వచనం ఏమన్నా, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు విసర్జించి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గాలను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమును దేవుని మహింపొచ్చినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాడు అనమాట. అర్థమైందా ప్రియులారా? మనం పరదేశులము యాత్రికులమే ఉన్నాడు. క్రైస్తవులు అంటే ఎవరండి? పరదేశులు యాత్రికులై ఉన్నారు. పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక అన్నాడు. పరదేశుల యాత్రికులు అంటే ఇక్కడ మనకి నిలువురమైన పట్టణం లేదు. మీకు అర్థమైందండి? నిలువురమైన పట్టణం ఇక్కడ లేదు. అది అందుకని యాత్రికులు అంటే నడుస్తున్న వాళ్ళు. కాబట్టి యాత్రికులం అన్నమాట. మనం దేవుని యాత్రికులమైన పరదేశులమైన. కాబట్టి ఈ దేశం మనం వేరే దేశంలో ఉన్నాం కాబట్టి ఆత్మకి విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించమన్నాడు. ఆత్మ విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించమన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆత్మకు విరోధంగా పోరాడే ఆశలు విసర్జించడం అంటే ఏంటి? గల్తీ పత్రిక 5:22 చెప్పాడు కదా, ఆత్మ ఫలాలు శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు అనేవి మనల్ని ఏం చేస్తాయంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఆ శరీరాన్ని ఆత్మకు విరోధంగా పోరాడేవన్నీ కూడా మనం చంపేయాలన్నమాట. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశల్ని విసర్జించమన్నాడు. అంటే వదిలేయమన్నాడు. అది పోరాడే శరీరాశలను విసర్జించమన్నాడు. థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఈ శరీరంలో ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం. శరీర ఆశలు ఏం చేస్తాయి? మనల్ని పోరాటం చేస్తూ ఉంటాయి. శరీరాన్ని ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటమే. అవునా కదా? శరీరం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఒకటి కోరుకుంటుంది. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాలని ఆత్మ ఆలోచిస్తుంది, శరీరమే ఎందుకు పడుకో అంటుంది. ఎందుకు ఇలాగా ఎక్కడ దేహం అంది. కాబట్టి ఈ శరీరం అనేది ఏం చేయాలంటే మనము శరీరాన్ని అలగొట్టేసుకోవాలి. అప్పుడే ఆత్మ మాట వింటుంది. ఎవరో ఒకరు నలగొట్టబడితేనే కానీ ఒకరు లోబడరు. అవునా కదా? అది అందుకని శరీరము ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలన్నింటినీ విసర్జించేయాలి. అప్పుడే మనము క్రైస్తవులుగా ముందుకు కొనసాగలుగుతాం దేవుని సొత్తుగా. శరీర సంబంధమని లాగేస్తూ ఉంటాయి. మరి అన్నీ ఇది అది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తూ ఉంటాయంటే ఇబ్బంది పెడతాం. అంతే ఇక శరీరము ఏం చేస్తారంటే అంటే మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు మేము ఏం చేసామో తెలుసా? మా పరిస్థితులు కూడా మీరు గమనించండి ఒకసారి. సరిగ్గా మా నాన్న సోమవారం చనిపోయాడు. అర్థమైందా? సరిగ్గా సోమవారం చనిపోయాడు. సోమవారం చనిపోతే మేమేం చేసామంటే సోమవారం నుంచి శనివారం వరకు నైట్ మీటింగ్లు ఇట్టాం. అదే జస్ట్ మామూలుగా సంఘానికే కలవనాథాన్ని ఉన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే అన్నయ్య నువ్వు రోజు నేను రోజు, నువ్వు 3 రోజులు నేను 3 రోజులు బేసిక్ లెసన్ చెప్దాం సంఘానికి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేద్దాం అన్నాం. సరే అనుకుని అన్నయ్య ఇక్కడ పైనుండి కూడా మేము కింద ఉన్నాం అనుకుని ఏం చేసామంటే సరే ఆదివారం నాడు అనౌన్స్మెంట్ చేసేసాం. మీకు అర్థమైందా? ఆదివారం అనౌన్స్మెంట్ చేసేసాం.
ఆదివారం నాడు అనౌన్స్మెంట్ చేసేస్తే సోమవారం చనిపోయాడు మా నాన్న. మీకు అర్థం లేదా? ఆదివారం నాడు ఏమో సంఘానికి అనౌన్స్మెంట్ చేసేస్తాం, మానవుడు మా అద్దరుగా అంటే లాస్ట్ స్టేజ్లో ఇక మేము ఆలోచన చేసి ఏం చేసాం, ఆదివారం నాడు అని మీరు ఈ వారం ఉంటారు కాబట్టి మనం ఇద్దరం రోజుకొకరు మెసేజ్ చెప్దామని నిర్ణయించుకున్న తర్వాత ఈయన చనిపోయాడు ఆ రోజు సోమవారం. ఆ సాయంత్రం మీటింగ్ పెట్టాలి, పెట్టాం. పగలు మరణించారు, పగలు సమాధి కార్యక్రమం చేస్తాం, సాయంత్రం అయిన తర్వాత మరి మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు సంఘమేమీ వెనకాలేదు, వచ్చేసారు వాళ్ళు కూడా. ఎందుకంటే వయసు అయింది కదా, చనిపోయాడు కదా, వయసు అయి చనిపోయాడు, అదే పెద్ద ఇదైంది కాదు, పాల్గొన మరణం కాదు, తర్వాత ఆ మధ్య వయసులో చచ్చిపోయిన వాళ్ళు కాదు కదా. అయినప్పటికీ అప్పుడు మా అమ్మాయి ఏమందంటే, ఎందుకు ఇక్కడ ప్రార్థనలు ఇప్పుడు ఇంత పరిస్థితులు అని చెప్పేసి. ప్రార్థనకి దానికి సంబంధం లేదండి. అంటే అలాగే మనం వెనక్కి లాగుతారనమాట. మనకేమవుతారు, అయ్యో ఈ టయాన్ని మనం చేయొచ్చు అంటారా, ఇది ఎట్టుకుని ఈ పని ఎట్టుకుని మరి ఇలా చేస్తారంటారా అని మనల్ని ఏం చేస్తారంటే ఏదో విధంగా శరీర సంబంధంగా లాగేస్తారు వెనక్కి. నేనైతే ఇంకేం చేశాను, తెగించేసాను. ఎప్పుడో ఏది కార్యక్రమాలు జరుగుతాయి, మీరు వస్తే రండి, లేదు మానేయండి, ఇంట్లోంచి మీరు వస్తే రండి, లేదు మానేయండి, పైన మీటింగ్ చేద్దండి, చచ్చినట్టు వచ్చి కూర్చుని వారు. అంటే మనము పోరాడాలి, శరీరాన్ని జయించాలన్నమాట. ఇది జయించకపోతే మనం ఓడిపోతాం, ఓడి చేస్తారు. మామూలు కాదు కదా. సంసోను బలవంతుడిని ఏం చేసింది, దిలీలా ఏం చేసింది, పడగొట్టేసింది అంతే. మరి శరీరాశలు మనల్ని ఏం చేస్తాయంటే అలాగా లాగించేస్తాయి అన్నమాట. అందుకే చాలామంది భక్తి పరులు వాళ్ళు ఆదివారం నాడు ఎవరైనా చనిపోయారంటే కనుక స్నానం చేసి పక్కన పడేసి ఆరాధనకు వచ్చి తర్వాత కార్యక్రమం జరిగింది ఆ స్థాయికి వెళ్తారు. మన ఊళ్ళో గోలు ఎత్తేస్తారు, పల్లెటూరులో అయితే మరీ గోలు ఎత్తేస్తారు. వండుకోరు, తర్వాత కడుక్కోరు, చెందరు. ముందు ఆ శవాన్ని తీసుకెళ్ళండి, అప్పుడు తర్వాత ఆరాధనలో ఏనంటారు. ఆరాధన అయిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు, తప్పేముంది. ఆరాధన ఆగి వెళ్ళామా అయిపోయామన్నమాట. అదే అది దినం కాకుండా ఉన్నది ఏదైనా పర్లేదు. అది తప్పు కాదులే, వాళ్ళకి తెలియదు కదా మరి, లోకల్ వాళ్ళకి. వెళ్ళట్లేదు అంటే మనము సువార్థికులుగా కొన్ని కట్ చేయాలని. ఆదివారం కార్యక్రమం వెళ్ళకుండా ఉండడం మంచిది. లేదా ఎవరో ఒకటి 4 రూపాయలు అక్కడ ఎట్టించి వచ్చేయడమే. ఇప్పుడు మనల్ని పిలిచేది ఎందుకని, మనకేమైనా దగ్గరుండి భోజనం పెడతాక ఏంటి, ఏదో చేసి ఆనందంలో కాలు వసూలు అవుతానికి కొంతమంది ఎక్కడో మన భక్తి పరులలో తప్ప భక్తిహీనులు ఏముంటుంది, మన డబ్బులు మనకు వస్తాయని పెడతారు. వాళ్ళ ఆలోచనలు అయ్యే కదా. మన క్రైస్తవులు అనుకో, మనకు ఆనందం, మన సహోదరులు మన ఇంటికి రావడం మనకు ఆనందంగా ఫీల్ అవుతాం. అంత ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అది అందుకని ఉండదు, వాళ్ళకి ఆలోచన ఉండదు. మనకైతే అమ్మాయి భోజనం చేశారు మన సహోదరులు చాలా అనుకుంటుంది. మనకి పెట్టేసి వచ్చి ఇంకా పంపేయడమే అంతే. ఏదైనా మనం ఇంకా జ్ఞానంగా చేసుకోవాలంతే. అది ఏదైనప్పటికీ శరీరాన్ని గెలవాలి మనం. ఇది శరీరాన్ని గెలవాలి, శరీర సంబంధమైన వాళ్ళని గెలాలి. తర్వాత అంటే మనం కొంచెం స్పీడ్గా ఎదిగిపోతాం ఆత్మీయంగా. ఇవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఒక పెళ్ళికే వెళ్ళి మిగతా ఇవన్నీ కట్ చేసుకుంటూ పోతే హాయిగా ఉంటుంది మన ప్రయాణం ఆత్మీయంగా. లేకపోతే వీళ్ళకి వెళ్ళమని వాళ్ళకి వెళ్ళమని వీళ్ళకి ఇంకా మనల్ని మురతినేస్తారు. పూర్తిగా అవాయిడ్ చేయటం మంచిది. పెళ్ళికి ఖచ్చితంగా హాజరవ్వాలి. అది అన్యుల పెళ్ళి అయినా మనం హాజరై భోంచేసి వచ్చేయచ్చు. అన్యుల పెళ్ళి అయినా సరే ఇబ్బంది ఏం లేదు. అంటే క్రైస్తవులు అనే వాళ్ళు ఒక ప్రత్యేకమైన జనం, వాళ్ళు ప్రత్యేకంగానే కనపడాలి. అది అందరిలాగా మనం ఉండకూడదు. రైట్. తర్వాత చూడండి, శరీరానికి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించి అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గాలు దూషింతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహింపవచ్చు. దర్శన దినం అంటే ప్రభు రాకడ దినము.
దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అన్ని జనుల్లో క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు అన్ని జనుల్లోనికే చెదిరిపోయారు వాళ్ళు. క్రైస్తవులు వాళ్ళు ఎక్కడున్నారు? అన్నిల్లోనే కదా. కాబట్టి అన్నిల్లో ఉన్నారు కాబట్టి క్రైస్తవులకి మంచి ప్రవర్తన ఉండాలి. అనుజనులకి మంచి ప్రవర్తన ఉండదు, క్రైస్తవులకి మంచి ప్రవర్తన ఉండాలి. ఎవడైతే మన మీద విరోధంగా మాట్లాడాడో వాడు నోరు మూయించబడాలన్నమాట. అది అందువల్ల అనుజనులు మనల్ని ఏ విషయంలో దూషిస్తారో ఆ విషయంలో మనము దూషించబడకుండా మనం మంచి పనులు చేయాలన్నాడు అన్నమాట. అంటే ఒక విషయం ఏంటి? ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించాలి. రెండో విషయం ఏంటి? అన్ని జనులు మనం మంచి పనులు చేయాలి. తర్వాత మూడో విషయం ఏంటి? 18వ వచనం, మనుషులు నియమించి ప్రతి కట్టడ ప్రభు నిమిత్తం లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతి అని, నాయకులు దుర్మార్గ పెద్దలను చేయటం సన్మార్గం మెప్పుగలుగుతూ రాజు వలన పంపని వారని వారికి లోబడి ఉండండి. అంటే ప్రభుత్వానికి రోమపత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు కదా, ప్రభుత్వానికి లోబడి ఉండాలి. పన్ను కట్టమంటే కట్టాలి. అర్థమైందా? అది తర్వాత డ్రైవింగ్ కాగితాలు ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇలాంటి అన్నమాట. ప్రభుత్వ విధులకు లోబడి ఉండాలి, అంతే. ప్రభుత్వ విధులకు ఏమై ఉండాలి? లోబడి ఉండాలన్నమాట. కాబట్టి ప్రభుత్వానికి లోబడి ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గౌరవించాలన్నమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా దుర్మార్గంగా బతికే వాళ్ళకి ప్రార్థన చేస్తారు కాబట్టి వాళ్ళు అధికారులు అనే వాళ్ళు, కాబట్టి వాళ్ళకి మనము లోబడి ఉండాలన్నమాట. ఎలా అనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తం అన్నమాట. ఎలాగా అంటే మనము మంచి ప్రవర్తన కలిగి ఉండి ప్రభుత్వానికి లోబడితే మూర్ఖులు నోరు మూయించేయచ్చంట. అర్థమైందా? అందుకని మాటకు మాటేసి నోరు మూయించడం కాదు, మాటకు మాటేసి నోరు మూయించడం కాదండి. మీకు అర్థమైందా? మనం మంచిగా ప్రవర్తించి వాళ్ళు నోరు మూయించాలన్నమాట. దీన్ని కొంతమంది అపార్థం చేశారు. ఎవడైనా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడో బైబిల్ గురించి, వాడు వ్యతిరేకంగా వాడు నోరు మూయించాలంటూ ఉంటాడు. వాడిని నోరు మూయించాల్సింది అలా కాదు, మనం ప్రవర్తన ద్వారా వాడు నోరు మూయించాలి. ఏ విషయంలో క్రైస్తవులు దుర్మార్గులు అంటున్నారో ఆ విషయంలో క్రైస్తవులు అనేవాళ్ళు మంచి పనులు చేసి వాళ్ళు నోరు మూయించాలన్నమాట. అలాగూ మోయించడం దేవుని చిత్తం అంట. అంతేగాని నోరేసుకుని పడిపోయి ఆడిని తిట్టేసి ఆడిని అవమానించేసి లోక సంబంధిని అవమానించి తిట్టేసి అలాగ చేయటం కాదంటండి. అలాగ చేయటం కాదు. అంటాడు అది. కాబట్టి ఎందుకు అది అంటే మనం నోరు మూయించాలి, మంచి పనులు చేయడం ద్వారా నోరు మూయించాలన్నమాట. అలాగున మనము ప్రభుత్వానికి లోబడుతూ అటు మనం ముందుకు సాగాలన్నమాట. లేకపోతే మనల్ని ఇరకాటంలో అంటే మనల్ని దేవుని అవమానించే అవకాశాలు ఉంటాయి. అలా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుష్టత్వాన్ని కప్పెట్టుకు మీ స్వాతంత్రాన్ని వినియోగపరచక అన్నాడు. క్రైస్తవులు అనేవాళ్ళు స్వతంత్రులే కదా, పాపం నుంచి అలాగే లోక ఆచారాల నుంచి విడుదల పొందిన వాళ్ళు స్వతంత్రులు. నిజంగా మనం ఎవరో స్వతంత్రులుగా ఉన్నాం. ఈ స్వతంత్రులైన మనము దుష్టత్వాన్ని కప్పెట్టకూడదు, అంటే చెడుతనాన్ని కప్పెట్టేటట్టుగా మన స్వాతంత్రత ఓడకూడదు అనమాట. మనకిచ్చిన క్రీస్తునందు దేవుడు మనకిచ్చిన స్వాతంత్రతనే మీరు గలతీ పత్రిక 5:13 చదవండి, మీకు అర్థమవుతుంది. 5:13 కళ్యాణ్ ఒకసారి అక్కడ రమ్మ. కాబట్టి స్వాతంత్రతని శరీర క్రియలకు హేతు చేసుకోవద్దు అన్నాడు. స్వాతంత్రతని ఏం చేయొద్దన్నాడు? శరీర క్రియలకు హేతువ చేసుకోవద్దు. అంటే
అంటే మన పాపం నుంచి విడుదల పొందాం కాబట్టి అని చెప్పేసి మనము ఆ స్వాతంత్రతని దుర్వినియోగం చేసుకోకూడదు అనమాట. దేవుడు మనకు తోడుకున్నాడు కాబట్టి ఏది చేసినా పర్లేదని చెప్పేసి టైప్గా ఉండకూడదు అనమాట. కాబట్టి స్వాతంత్రత అనేది ఎందుకు ఇవ్వబడ్డదంటే మనం స్వతంత్రులుగా అంటే ఏ మరణము ఆత్మీయ మరణం మన మీద లేకుండా దేవుడు చేశాడంటే మనం భూమి మీద ధైర్యంగా స్వతంత్రులుగా బతకడం కోసం చేశాడు అది. మరి చేసినప్పుడు మళ్ళా ప్రాచీన జీవితానికి వెళ్ళి మళ్ళీ అది చిక్కబడకూడదు కదా మనం అది. అందువల్ల దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మన స్వాతంత్రతని వినియోగపరచకూడదంట. దుష్టత్వం చెడుతనాన్ని కప్పెట్టుకోకూడదండి. స్వాతంత్రతని ఎలా వాడకూడదంట? దుష్టత్వాన్ని కప్పెట్టేటట్టుగా ఉండకూడదు అనమాట. చెడుని చెడుగా ఛేదించాలి. క్రైస్తవులు ఏం చేయాలి? చెడుని చేదుగా ఛేదించాలన్నమాట. అంటే మనకు కప్పెట్టడం అలవాటు, చేసిన తప్పుల్ని కప్పెట్టడం అలవాటు. ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత అలా కప్పెట్టకూడదంట. చెడుతనం ఏది కూడా ఏం చేయకూడదు? కప్పెట్టకూడదు అన్నమాట. తర్వాత అందరినీ సన్మానించండి. ఇక్కడ 17 వచ్చింది. దుష్టత్వాన్ని కప్పెట్టుకు మీ స్వాతంత్రాన్ని వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండండి. అది చెడుతనాన్ని కప్పెట్టుకోకండి, దేవుని దాసులమని లోబడి ఉండండి. అందరినీ సన్మానించండి అంటే గౌరవించండి. అందరినీ గౌరవించండి, సహోదరులను ప్రేమించండి. అందరినీ సన్మానించండి, సహోదరుల్ని ప్రేమించండి. దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. దేవునికి భయపడండి, రాజును గౌరవించండి. అంటే కైసరిని అనమాట. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రం కాక ముస్కరులైన మీ యజమానులకి బోన భయంతో లోబడి ఉండండి. ఇప్పుడు మనం ఎవరి కింద పని చేస్తున్నాం. కొంతమంది మంచోళ్ళు ఉంటారు యజమానులు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళ కింద కూడా అంటే ముస్కరులు అంటే మూర్ఖులైనటువంటి వారి మధ్య, తిరుగుబాటుదారులైనటువంటి వారి మధ్యన కూడా యజమానులకి పూర్ణ భయంతో లోబడి ఉండాలండి. ఎవరికిందైనా మనం పని చేస్తే క్రైస్తవులైన మనము ఆ యజమానికి లోబడి ఉండాలి. మంచోడైతే లోబడండి, మంచోడు కాకపోతే లోబడకండి అనేది లేదు. నీ యజమాని కాబట్టి నువ్వు లోబడి ఉండాలి. నీ పని అప్పగించిన పని ఉంటుంది, ఆ పని విషయంలో నువ్వు లోబడి ఉండాలి. అది అంతే. అందువల్ల ఇక్కడ మళ్ళీ టాపిక్ మారింది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 19 పూర్ణ భయం అదే లోబడి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితమగును. అది ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతున్నాడని కూడా అది హితమవుతుంది. అవునా కదా? అది మంచిది అవుతుంది. అన్యాయంగా శ్రమ పొందడం అనేది మంచిదే. అది తప్పు చేసి తప్పిదమునికే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన వాళ్ళు ఏం గాను? అర్థమైందా? తప్పు చేసాం సెక్షన్. ఇప్పుడు ఎవరో దొంగతనం చేసాడు అని చెట్టు కట్టి బాధేస్తున్నారు, అటు సహించుకుంటున్నాడు. అది మంచిదా? మంచిది కాదు. అది తప్పు చేసి సహించుకోవడం కాదు. మంచి చేసి అన్యాయం సహిస్తున్నాం అనుకోండి, అది మంచిది. అందువల్ల తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు ఏం ఫలం? మంచి చేసి ఒకవేళ మనం దెబ్బలు తింటాం అనుకోండి, అది ప్రతిఫలం. అది మంచి అన్నమాట. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన దేవునికి హితమగును, దేవునికి ఇష్టమగును. ఎందుకు మీరు పిలువబడ్డారు అంటే క్రైస్తవులైన వాళ్ళు ఎందుకు పిలువబడ్డారన్నమాట? మేలు చేసి మేలు చేస్తూ కీడు అనుభవించేవాళ్ళు. ఎందుకు మీరు పిలువబడ్డారు? యేసుక్రీస్తు వారు కూడా మాదిరి చెప్పాడనమాట. 21 నుంచి 25 వరకు కూడా యేసుక్రీస్తు వారు క్రైస్తవులకు మాదిరి. అర్థమైందా? యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి ఎవరు మాదిరి అనమాట. యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి ఏమై ఉన్నారా? మాదిరి అయి ఉన్నారనమాట. యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి మాదిరి అయి ఉన్నారు.
యేసుక్రీస్తు వారు క్రైస్తవులకి ఏమై ఉన్నారు? మాదిరి అయి ఉన్నారన్నమాట. ఎలాగంటే చూడండి, అక్కడ క్రీస్తు కొరకు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాడు అని అన్నమాట. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటారు? మొదటి పత్రిక 11:1-2 వచనాల్లో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇక క్రైస్తవులకి మాదిరి యేసుప్రభువేనండి. సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, అర్థమైనా లోకంలో వాళ్ళు ఎవ్వరూ మనకు మాదిరి ఉండకూడదు. క్రైస్తవులందరికీ యేసుప్రభు మాదిరి ఉండాలి. క్రైస్తవులందరికీ యేసుప్రభు మాదిరి ఉండాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాడు అన్నాడు అనమాట. అందుకనే ప్రభువు మత్తయి 28:18-19లో నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పిన తర్వాత పరలోకంలో భూలోకంలో మీరు సమస్త జనులు నా శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులు అంటే ఎవరో? గురుగారు యొక్క అడుగుజాడల్లో నడిచేవారు. కాబట్టి క్రైస్తవులు ఎవరు? శిష్యులు అన్నమాట. యేసుప్రభు శిష్యులు. కాబట్టి ప్రభు యొక్క అడుగుజాడలో ఏంటి? ప్రభు యొక్క అడుగుజాడలో ఏంటంటే ప్రేమ, దయ, జాలి, అర్థమైందా, సహనం, అర్థమైందా, ఇవన్నీ కూడా ప్రభు యొక్క అడుగుజాడలే. తర్వాత పాపం చేయకుండా ఉండటం ఆయన అడుగుజాడ. శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించుకొని ఉండడం ఆయన అడుగుజాడ. అది కాబట్టి ఆయన అడుగుజాడలో, కాబట్టి ఆయన అడుగుజాడ నడుచుకున్నట్లు మీరు మాదిరించిపోయాడు. ఏంటి? ఆయన పాపం చేయలేదు. అది మాదిరి. ఏంటి? క్రైస్తవులకి అది పాపం చేయలేని జీవితం మాదిరి. మనకి పాపం చేయలేదు అది. కాబట్టి పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. యేసుప్రభు మాదిరి ఏంటంటే పాపం చేయకుండా ఉండటం. క్రైస్తవులకి యేసుప్రభు మాదిరి ఏంటంటే పాపం చేయకుండా ఉండటం. అది పాపం చేయకుండా ఉండటం. రెండవది, ఏ కపటమును కనపడలేదు. అక్కడ గ్రీకులో ఏ మోసమును కనపడలేదు అన్నమాట. అంటే ఎవరిని మోసం చేయలేదు ప్రభువారు. ఆయనలో ఏ మోసము లేదు. అర్థమైందా? ప్రభు మనకు ఆయన అడుగుజాడలు ఏంటంటే పాపం చేయలేని పాపం చేయలేని ఆయన అడుగుజాడలు అయ్యి. ఏ కపటం, ఏ మోసం ఆయనలో లేదు. నోటన ఏ కపటం లేదు. ఆయన నోటన ఏ కపటం కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. అది తిట్టించుకున్నాడు కానీ తిట్టలేదు ఎవరికి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. న్యాయంగా తీర్పుదిద్ది దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇది క్రైస్తవులకు మాదిరి. పాపం చేయకుండా ఉండటం, బదులు దూషించకుండా ఉండటం, శ్రమ పడుతున్నప్పుడు ఎవరిని బెదిరించకూడదు. బెదిరించడం అంటే ఏంటి తెలుసా? నేను వాళ్ళు ఉన్నారు నాకు ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి ఇలా బెదిరించడం. కాబట్టి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకోవాలన్నాడు. శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకోవాలి. నాయన ఇలా అన్యాయం జరిగింది ఆ విషయంలో మీకు చేతులకు అప్పచెప్తున్నాను అంటే చెప్పడం అద్భుతంగా ఉంటుంది. రైట్. తర్వాత మరొక మనదేంటి? కపటం లేదు ఆయనలో. దూషించబడి బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. తాను అప్పగించుకున్నాడు. ఆయన దేవుడు చెప్పుకున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు, నేను క్షమించమన్నాడు. అది కాబట్టి క్రైస్తవులైన మన అందరం కూడా ఏం చేయాలంటే పాపం విషయమే చనిపోయి నీతి విషయమే అనగా దేవుని న్యాయమైన జీవితం విషయంలో దేవుడు చెప్పినట్టుగా చేసేవారుగా నీతి విషయమే జీవించినట్లు అది ప్రభువారు ఏం చేశారంటే మన పాపాలన్నీ ఆయన రాళ్ళ మీద మోసుకుపోయారు. ఆయన కొట్టిన గాయాల చేత ఏమయ్యారనమాట?
అది ప్రభువు మరణించడం ద్వారా మన ఆత్మకి స్వస్థత జరిగింది. అంతేగా, శరీరానికి కాదు కదా. ప్రభు మరణమే ఆత్మకే. అది ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు అనేక రోగాలు బాగు చేశారు, అది వేరు. కానీ ఇక్కడ కొట్టిన దెబ్బలు శరీరానికి కాదు, ఆత్మకి. అందువల్ల ఈ నువ్వు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతుంది. స్వస్థత నొందితిరి, మీరు గొర్రెల వలనే దారి తప్పిపోతుంది. ఇప్పుడు క్రైస్తవులు కానప్పుడు. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూసారా, ఆత్మల కాపరి అధ్యక్షుడైన మీ ఆత్మల కాపరి యేసుప్రభువు ఎవరో ఆత్మల కాపరి, ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారన్నమాట. అందువల్ల సమాజంలో మంచిగా బ్రతుకుతూ మూర్ఖులేక నోరు మూయించటం అనేది ఒక దేవుని చిత్తం. అయితే సమాజంలో ఒకవేళ అన్యాయమైనా సహించుకుని మంచి పనులు చేయటం అనేది చాలా మంచి పని అని చెప్తూ క్రైస్తవులకు మాదిరి క్రీస్తే అన్నమాట. క్రైస్తవులకు మాదిరి ఎవరో క్రీస్తే. అది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా. పురుషులకే కాదు, ఎవరికే, క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభువే మాదిరి అన్నమాట. ఇప్పుడు అంతా డబ్బులు ఉంటే అంత లోకం కదా. సీరియల్లో సినిమాలు ఎంతసేపు లోకం అంట. బాధలు వచ్చినప్పుడే ప్రార్థన వచ్చినప్పుడే భక్తి, ఏడ్చేయటం, కాలు ఎత్తేయటం, కేకలేసేయటం, అంతే అండి. భయం ఏంటంటే ప్రమాదాలు జరిగినప్పుడే అనమాట. రెండో అధ్యాయంలో ఏం రాసుకుంటారంటే, ఆత్మ సంబంధంగా క్రైస్తవులు ఎదుగుతూ లోకంలో మంచి ప్రవర్తన గలవారై క్రీస్తుని మాదిరిగా పెట్టుకోమన్నట. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ లోకంలో మంచి ప్రవర్తన గలవారై క్రీస్తుని పోలి నడుచుకుంటా ఆత్మ విషయంలో ఎదుగుతూ క్రీస్తుని పోలి నడుచుకుంటా, సత్క్రియలు చేస్తూ మంచి పనులు చేస్తూ క్రీస్తుని పోలి నడుచుకుంటూ. శ్రమలో ప్రభు పాపం చేయలేదు, క్రైస్తవులని మనం కూడా శ్రమలో పాపం చేయలేదు, అంతే. నేను అర్థమైందా? ఏమీ లేదు అసలు. దూషించబడి బదులు దూషించలేదు. మన సిలువ మరణంలో చూసాం కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగరావచ్చు అని చెప్పేసి దూషించారని. ప్రభు దూషించబడి దూషించలేదండి. మనల్ని ఎవరో దూషిస్తే మనం 10 మాటలు దూషించి ఈ అలవాటు మానుకోవాలి క్రైస్తవులు. అది కాబట్టి టోటల్గా మనం రెండో అధ్యాయంలో ఆత్మీయంగా ఎదగడం అంటే సమాజంలో భక్తిగా బ్రతుకుతూ, అంటే మంచి పనులు చేస్తూ, అర్థమైందా, మంచి పనులు చేస్తూ మనము మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు నోరు మూయించాలి. అది అంటే ఆడే పొగుడుతాడు. సుగంధిలాగా ఉందంటే ఇది ఎంత 100 అనేది అనవరం. బాటిల్ ఎంత? బాటిల్ అంతా కలిపేశారా? రోజు కూడా తాగితే కూలింగ్, కూల్ చేస్తుంది, బాడీ కూలింగ్. రసనాలు, డ్రింకులు ఎన్ని వేస్ట్. గులాబీ రేకులు మరిగించాలి, బాగా తరువెత్తులో మరిగించి అవి ఫిల్టర్ చేసేసి పంచదార కానీ బెల్లం కానీ పాకం చేసుకుని కలుపుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా
అర్థమవుతుందా కళ్యాణం? అర్థమవుతుంది కదా? అంటే పేతృపత్రిక అంటే ఏం లేదు, క్రైస్తవులు క్రీస్తు యొక్క శ్రమానుభవాన్ని మాదిరి పెట్టుకుని బతకడం అంతే. శ్రమల్లో కూడా పాపం చేయకుండా ఉండటం, అది అలవాటు చేసుకోవాలి. శ్రమల్లో కూడా పాపం చేయకుండా ఉండటం అనేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. శ్రమానుభవాన్ని మాదిరి పెట్టుకోవాలి అంతే మనం. అంతే అంతే, ఈ సమాజంలో అలా బతకాలి, మాదిరి చూపించాలి, వాళ్ళ నోరు మూయించాలన్నమాట. ఎవరైతే మనల్ని దుర్మార్గులు అంటున్నారో వాళ్ళకి మనం మంచి పనులు చేసి వాళ్ళు ఎదురుకుండా వాళ్ళ నోరు మూయించాలన్నమాట. మంచి పని చేస్తే ఏ నోరు లెగుతుంది? సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సోడా వేసుకోవాలి, గోలికి సోడా అది చేస్తారు కదా, సరఫరా చేస్తారు, ముఖ్యంగా చిన్నప్పుడు చేసుకోవాలి. అదే ఓకే, అవన్నీ మర్చిపోయాం, కూల్ డ్రింక్ తప్ప. కూల్ డ్రింక్లు వచ్చాక రసన కూడా మర్చిపోయాం. చేయలేదండి, మీకు ఏమైనా అర్థమవుతుందా? కష్టంగా ఉందా? అదే మీ విషయాలు మీకు ఏ అనుమానం ఉండకూడదు వచనంలో, ఎందుకని బయటికి వెళ్ళి చెప్పేవాళ్ళు కాబట్టి. అదే అదే ఆలోచన. సార్ ఇదే పుస్తకం మీద చాలా పెద్ద స్టోరీ రాసిచ్చాడు, మరి ఇది కొత్తగానే ఉంది. అంతే, ఎవరికి ఇచ్చిన సామర్థ్యం వాళ్ళదే. దేవుడు ఏదైనా వాళ్ళ ఆ పరిధి దాటకూడదు. ఈ లేఖనాలను వక్రీకరించకూడదు, అదే వచనాలని వక్రంగా తిప్పకూడదు. ఈ సేమ్ ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఈ లేఖనాలు ఇందులో ఏదో మనం కొత్త డాక్టర్లు తీయకూడదు. అందులో ఉన్నది ఆనాడు ప్రజల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడో అదే ప్రోత్సాహ సందేశం మనకి ఈనాడు కూడా అన్వయించుకోవాలి, అంతే తప్ప మనం వక్రీకరించకూడదు అన్నమాట. వీళ్ళు క్రైస్తవులు అయినందుకు బాధపడుతున్నారు, గుర్తుపెట్టుకోండి ఇక్కడే. అంతేగాని అప్పులు అయినందుకు లేకపోతే అనారోగ్యాలు పాలైనందుకు కాదు, క్రైస్తవులు అయినందుకు బాధ అనిపిస్తున్నారు. కంగారు పడకండి, శ్రమల్లో కూడా ప్రభుని మాదిరి పెట్టుకోండి, పాపం చేయకుండా ప్రభుని మాదిరి పెట్టుకోండి, బహుమానం ముందరైపోద్ది. అది ఎంత గొప్ప బహుమానం 1:3 ముందే చెప్పేశాడు అనమాట. ఏదైనా బహుమానం చూస్తేనే కదా ఈ బాధలు అనుభవించేది. ఆ బహుమానమే లేకపోతే మనం ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ బహుమానం ఉంది కాబట్టి ఆయన్ని మాదిరి పెట్టుకుని బ్రతకాలి అంతే. పత్యం చేస్తున్నాం మనం, అది ఎందుకు అంటే కొట్టలేక కాదు, ఎవరైనా సరే పత్యం చేస్తున్నాం అంతే. ఎవడన్నా అంతే కదా మరి. అది కాబట్టి ఇంట్లో కోపం వచ్చినా బూతులు తిట్టుకుండా ఉంటున్నామంటే మనం మందు తెచ్చుకుని తాగలేక ఎందుకు చేస్తున్నాం పత్యం? ప్రభు కోసం. 20 మంది మధ్య లేచి నేను మాట్లాడుతుంటే అందరూ ఎత్తుకున్న మనుషుల్ని కవరేస్తారు సార్. అది అలా గురిగాడు జామీలు అందరూ కూడా అంటే అలాంటి పౌరుషం ఉంటుంది నాకు. యాక్సెస్ కాదు, బస్తా ఇలా చూడు, కాటా బస్తా 100 కేజీలు బస్తా రోజంతా మోసుకోండి. యాక్సెస్ అదే అప్పుడు అందుకెళ్ళి రోజంతానే ఈ అమ్మాయి కొనుక్కోదు. వద్దులేని కాసేపు టీయో పావుగంట తర్వాత తాగండి. పొద్దున్నీ సాయంకాలం దాకా మోసాను బస్తాలు. నెట్టు వెనక ఎక్కడం కింద అయితే బాగలేదు, తాడెక్కి నెట్టు వెనక ఎక్కడం బస్తా కాటా బస్తా. మాట్లాడండి బాబు, చాలా శ్రమ పడిపో. నేను చిన్నప్పుడు చూసుకోను కదా,
చాలామందిని. ఎటువంటి ఉండేది బాబు? రోడ్లు ఎటువంటి వాళ్ళు? చాలా నుంచి మోసుకొచ్చేవారు రోడ్డు మీదకి. అవునా? ఆ పర్వాలేదు ఉంటుంది. ఎడ్లు పర్లోంచి ముడిగారు దెబ్బగా మోసుకొచ్చడానికి కళ్ళు నీళ్ళకి వచ్చాయి అనమాట. స్ట్రాంగ్ ఉండేవారు, ఈజీగా ఉన్నారు. ఈ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారు, సాఫ్ట్ అయిపోతున్నారు. కుప్ప ఎక్కాలి, కుప్పలెక్కాలి. కుప్ప ఎక్కాలి. ఆవిడ ఎక్కేసేవారు, అది ఎక్కించేవారు. మేము స్కూళ్ళు అది సెలవులు ఇస్తున్నారు, మే నెల సెలవులు ఇస్తారు కదా, సరిగ్గా ఈ కోతల పడి వాళ్ళు ఎండ ప్లస్ అది. ఒకవేళ ఇది ఏదైనా బురద అంటే మొత్తం ఆ చేను దిగిపోయే చేలో నుంచి అయితే మోపులు మొత్తం గిరగిర గ్యాపం వచ్చేసేది జీవితం అంతా. వద్దు బాబు చదువుకుంటా బాబు, ఎందుకు వచ్చినారు బాబు ఈ కోతలు అనుకునే వాళ్ళు మేము. అదే ఈ ఎండ కదా, ఇటు ఎండ. తర్వాత మధ్యరాత్రిలో పొడుగు, అదే 1 గంటకి భోజనం చేసిన తర్వాత పొడుగు లాగేది ఉంటుంది కదా, అదే మన దులపాలి కదా, ధాన్యం దులపడం, ఒక తొక్కేసి వెళ్ళిపోయేది. సరిగ్గా 12 నుంచి 1 గంట 2-3 వచ్చేది. అప్పుడు ఉండేది నాయన ఎందుకు నాయన ఈ బతుకు అనిపించేది అనమాట. అంటే పెద్దోళ్ళు అయితే వాళ్ళకి అలవాటు అయిపోయి హాయిగా చేసేవారు. మా కొత్త ఎలా ఉంటాయి, అయ్యిపో అబ్బో ఇదేంట్రా బాబు అని బొగ్గుమంటే అనిపిస్తుంది. నేను లేట్కి వెళ్ళాను ఒకసారి. లేట్కి వెళ్తే కాపులు అనమాట, పొడలు వస్తారు అందరూనే సొంతోళ్ళే అంటారు. నేను లేట్కి వెళ్ళాను అనేసి లాగుతుంటే కొంత లాగి వచ్చాడంటే కూలిపోలేదు అంటే పొగరసానికి గ్రసుడు. నేను చాలా వేసి వెళ్ళిపోతున్నాను, వీళ్ళు ఎవరు చూస్తున్నాను చూడలేదు నేను. కుప్పంత లాగేసి పౌరుషంతో చేయటమే పని. దాంట్లో ఆ పరిస్థితిలో పౌరుషంతో చేయటం అనమాట. అంటే దేవుని పెట్టుగా అలాగా కూసేపటికి నీళ్ళు 1 నిమిషంలో తాగేయండి చేసి ఫస్ట్ ఆ కాపులు ఏం చేసి పైకి పువ్వుని ఇలాగా రే ఇలా భుజంతో ఇలాగ అనరా నువ్వు రోజు నేనంతా పెద్ద జానం అంటే అయితే గెలేసామని గట్టింది. 2వ అధ్యాయం అర్థమైంది కదా. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ మనం లోకంలో మంచి పనులు చేసేవారుగా ఉండి దేవుని సొత్తుగా దేవుని ప్రజలుగా ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ప్రభువుని మాదిరి పెట్టుకుని జీవించాలి. ప్రభుని మాదిరి పెట్టుకుని జీవించాలి. ఇప్పటిదాకా పురుషుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఏది 11వ వచనం నుంచి 2:11 నుంచి 25 వరకు పురుషుల గురించి చెప్పుకుంటూ వస్తూ 3వ అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడాడు 7 వచనాల వరకు. స్త్రీల గురించి మాట్లాడారు అన్నమాట. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులు లోబడండి. క్రైస్తవ స్త్రీలు ఏమై ఉండాలంట, స్వపురుషులకి లోబడాలి. లోబడతారా? లోబడం అంటారు వాళ్ళు. అది మీరు ఎప్పుడైనా సరే లేఖనానికి వ్యతిరేకంగా ఉంటాయి బతుకులు. స్వపురుషులు లోబడమంటే లోబడాల్సిన పని లేదని చెప్పేసి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5:22లో అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మీ స్వపురుషులకి అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మీ స్వపురుషులు లోబడండి అన్నాడు. భర్తలకే స్వపురుషులు అంటే భర్త, సొంత పురుషులు అన్నమాట భర్తకి. ఎఫెసీ పత్రిక 5:22 అన్ని విషయాల్లో లోబడమన్నాడు. కానీ అన్ని జైళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళు స్త్రీలు, అర్థమైందా? అన్ని విషయాల్లో లోబడరు వీళ్ళు. అది అంటే చూడండి, అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. చూసారా? లోబడితే పురుషుడు మారతాడు. లోబడితే పురుషుడు మారతాడు. అన్యజనుడు లేకపోతే వాక్యమే అవిధేయుడు. వాక్యానికి అవిధేయుడు వాడు ఈమె పురుషుడు ఏం చెప్తాడు? భోజనాలు చెప్తాడు, భోజన పానీయాల గురించి చెప్తాడు, వస్త్రాల గురించి చెప్తాడు, పిల్లలు జాగ్రత్త చూసుకోమని విషయంలో చెప్తాడు. అవునా కదా? లైంగికపరమైనవి ఇద్దరికీ అవసరమే కాబట్టి ఆ విషయాల్లో మామూలుగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మామూలుగా ఉంటాయి. ఇంకేమున్నాయి? చెప్పింది వినడానికి ఇబ్బంది ఏముంది? అదే అంటే నువ్వు చెప్తే నేను వినేది ఏంటి అని చెప్పేసి అన్నీ కొంతమంది ఆలోచన ఏంటంటే
చెప్పిందల్లా చేస్తే మనం ఎర్రోలం అయిపోతాం. కాబట్టి కొన్ని వినాలి, కొన్ని వ్యతిరేకించాలి, కొన్ని ఏం చేయాలి, వ్యతిరేకించాలి. గొడవలు ఎందుకంటే భార్యాభర్తలకి భర్త మాటకు లోబడకపోవడమే గొడవలు. అంతే, గొడవలు అందుకే కష్టపడి చేసి అన్నట్టు వచ్చి కూడా ఆడే. 1 గంటకు వస్తాడు మంచి టయాన్ని, ఇది ఎవడో వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ కూర్చుంటుంది. ఏ అన్నం అనలేదంటే అంటారు. అదే అదే దెబ్బలాట మామూలుగా ఆడితే ఇంక మొత్తం ఏముందంటే మంచి టైం వచ్చాడు అనమాట. సాయంత్రం 5ంటికి వస్తాడు, 6ంటికి వస్తాడు క్యారేజ్ పెట్టుకుని. వచ్చిన తర్వాత ఏమన్నా మంచిలు తాగుతావా, ఇప్పుడు దాకా చచ్చిపోయావే, ఫోన్ ఎత్తవే, ఇది సరే మాయా లేకపోతే బావ సరే సరే మీరు ఇది మంచిలు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ పెట్టమంటారా, టీ తాగుతారా, అర్థమైందా? ఇవ్వడం తర్వాత సంగతి ముందు అడగాలి. వీళ్ళు అడుగుతారా? అదే వీళ్ళకి ఏదో ఉంటుందో అది అడుగుతారు. వచ్చావు కూర్చున్నావు అంతే, నీ పని నువ్వు చేయాలి, వాళ్ళ పని చేసుకుంటారు. పురుషుడు ఇప్పుడు ఉన్నది ఎందుకు? భర్తని పిల్లల్ని అనురాగం చూపించమని చెప్పాడు తీతుపత్రిక 2:3. అందువల్ల గొడవలు ఎందుకంటే టైర్కి వచ్చినట్టు భోజనం వండకపోవడం, గొడవలు ఎందుకంటే బట్టలు ఉతకపోలేకపోవడం, వస్త్రాలు ఉతకలేకపోవడం, గొడవ ఎందుకంటే పిల్లలకి సరిగ్గా చూడకపోవటం. ఇవే గొడవలు. ఎవరి బాధ్యతలు సక్రమంగా నెరవేరిస్తే గొడవలు ఎందుకు వస్తాయి? అలాగే పురుషులు కూడా వాళ్ళు కూడా మూర్ఖత్వం ఇలాగా ఉండటం ఇవి కూడా అది కరెక్ట్ కాదనమాట. అంటే ఇంట్లో సరిపడగా కావాల్సినవన్నీ తెచ్చిపడేయాలి. అవునా కాదా? పురుషుడి బాధ్యత అది. ఈడేమో లోక సంబంధంగా విడిగా తిరుగుతూ ఉంటాడు లోకంలో. లోకంలో తిరిగి ఉంటూ ఉంటాడు. భార్య ఏం చేద్ది? పనికి వెళ్ళి తెచ్చి పెడుతుంది. మరి అప్పుడు లోబడుతుందా? లోబడు. అందుకని క్రైస్తవులని వాళ్ళు ఏం చేయాలంటే ఒక ప్రత్యేకంగా ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైతే క్రైస్తవ స్త్రీలు అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని విషయాల్లో తమ స్వపురుషులకి లోబడాలి. ఏంటంటే మన దేశంలో కట్నాల వల్ల తర్వాత ఇంతకుముందు అంటే తమ తల్లిదండ్రులని వాళ్ళ చిన్నప్పటి నుంచి క్యాసెట్ చూస్తారు, తల్లిదండ్రులు క్యాసెట్ చూస్తారు. అంటే తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తున్నారో, తండ్రిని ఎలా చూస్తుంది తల్లి, అదే తన తండ్రిని ఎంత గౌరవిస్తుంది ఆయన తల్లి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఇంచుమించు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూస్తారు. ఎవరిని? తల్లిదండ్రులు చూస్తారు. అదే మాదిరిగా వీళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళి కాపురం చేస్తారు. అంతే తేడా వచ్చినప్పుడు మా అమ్మ ఎలా తిరగబడేది, రైట్ నేను కూడా ఇప్పుడు మా అమ్మకలాగా ఉండాలని చెప్పేసి నేను వీళ్ళకి ఇక ప్రామాణికమైన లేదు, నిబంధనలు జ్ఞాపకం రావు, నిబంధనలు ఏమి ఉండవు. మా అమ్మ ఎలా రియాక్ట్ అయ్యేదో అలా రియాక్ట్ అవ్వాలంతే. అదే మైండ్లో పెట్టుకుని మాదిరి తీసుకుని చేస్తారు. అందుకనే మన క్రైస్తవ తల్లిదండ్రులు మనము వాక్యానుసారం బ్రతుకుతూ ఉంటే వాళ్ళు కూడా ఆ ప్రవర్తనలో కొంచెం మార్పు చెందే అవకాశం. ఇప్పుడు మనం కూడా ఒకనాడు ఈ కటింగ్లో ఇలా లోకంలో బ్రతుకుతున్నామంటే ఒకనాడు ఎవరినో ఒకటి చూసి సినిమాలో ఎవరినో చూసి ఇలా ఉండాలి ఇలా తువ్వాలి తల అలా ఇవన్నీ నేర్చుకున్నదే. అంటే ఒకటి జీవిత ప్రభావం మన మీద పడింది. అలాగే తల్లిదండ్రుల యొక్క జీవితం యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది ఖచ్చితంగా, అదనమాట. అందుకని తల్లిదండ్రులు అనేటి వాళ్ళు ఒక ప్రవర్తన ఒకటే ఉండాలి. తర్వాత ఈ నియమాలు వినిపించాలి, క్రీస్తు యొక్క బోధ శిక్షలో పెంచాలన్నమాట. అందువల్ల స్త్రీలు మరిముఖ్యంగా బాప్తిసం పొందిన తర్వాత వాక్యానికి అవిధేయులైన తమ భర్తలు ఉంటారు ఇంట్లో. వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళకు లోబడి ఉంటే, ఓహో క్రైస్తవురాలు అయిన తర్వాత ఇది నాకు అన్ని విషయాలు లోబడుతుందంటే అని చెప్పేసి ఆయన మారతాడు. వీళ్ళు వినేకోళ్ళది మారరు. వీళ్ళు ప్రార్థనే, ఇక్కడ గొడవ ఏడుది అంతే. ఈ లేఖనాలు అనుసరించరు అంతే అంతే అదేముండదు. ఇంకా మీకు అర్థమైందా? చూడండి, అటువంటి స్త్రీలారా మీ స్వపురుషులు లోబడి ఉండండి. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయంతో కొన్ని మీ పవిత్ర ప్రవర్తన చూసారా? ఏ ప్రవర్తన?
మరే క్రైస్తవులు అయిన తర్వాత ఈ పవిత్రమైన ప్రవర్తన చూసి వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవడం వల్ల రాబట్టవచ్చు అంతే. ఆయన మారిలా ప్రార్థన చేయండి అంటది, ఈవిడ మారదు. భర్త మారకుండా భార్య మారదు, భార్య మారకుండా భర్త మారడు క్రైస్తవులు అంతే. భార్య భర్తలు మారకుండా పిల్లలు మారరు. మీకు అర్థమైనా అర్థమలేదా? వీళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేయండి, మారట్లేదు. ప్రార్థన చేస్తే మారిపోతే ఇంకెందుకు? ఇక్కడ సిస్టమ్ ఏంటి? వాక్య క్రమం ఏంటి? వాక్య క్రమం ఏంటి? నువ్వు మార్చుకో. నువ్వు భర్త పట్ల నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. భర్తకి పవిత్రమైన ప్రవర్తన చూపించు. నీ వాక్యాన్ని అనుసరించే నీ పవిత్ర ప్రవర్తన బట్టి ఆయన వాక్యం వినుకోకుండా మారిపోతాడంట. అంతే కదా సిస్టమేటిక్. అది దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమేటిక్, అది క్రమం, అదనమాట. వాక్యం లేకుండానే పవిత్రమైన ప్రవర్తన చూసి మారిపోతాడు. అలాంటి క్రమం ఉండాలన్నమాట. పవిత్ర ప్రవర్తన ఉండాలన్నమాట. పవిత్ర ప్రవర్తన ఉంటే ఇదేంటి, భర్త అన్ని విషయాల్లో లోబడి ఉంటుంది, ప్రవర్తనలో పవిత్రత ఉంది, చూసి ఏం చేస్తాడంటే మారిపోతాడు అంతే. శక్తి ఉంది, దేవుని వాక్యానికి శక్తి ఉంది. మీకు అర్థమైనా? దేవుని వాక్యానికి ఏముంది? శక్తి ఉందన్నమాట. కాబట్టి అటువలనే స్త్రీలారా మీ స్వపురుషులు లోబడి ఉండండి. అందువల్ల మీ వాళ్ళు ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయంతో కూడి మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. సరే, నడవడి వలన అంటే ప్రవర్తన వలన రాబట్టవచ్చు అంటారు. జడలు అల్లుకుంటా, బంగారు నగలు పెట్టుకుంటా, వస్త్రాలు ధరించుకోవడం, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. సర్వసాధారణంగా స్త్రీకి ఈ తల మీద బంగారము, వస్త్రాల ధారణ, అలంకారాల మీద ఎక్కువ ఉంటుంది. క్రైస్తవ స్త్రీలు ఈ అలంకరణ ఉండక అని చెప్పాడు. అంటే ఉండొద్దని అర్థం. అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణమును అక్షయాలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. అది క్రైస్తవ స్త్రీకి ఉండాల్సిన లక్షణం. భౌతికమైన అలంకరణ అనేది అది భర్త కోసం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎంతసేపు బయటికి వెళ్ళినప్పుడు అలంకరించుకుంటూ ఉంటారు కదా, ఈ యొక్క వెలుపటి అలంకారం మీద మనసు పెట్టకూడదు అన్నాడు. కానీ యవన స్త్రీలు అందరూ దేని మీద పెట్టారో వెలుపటి అలంకారం మీదే పెడతారు. దానివల్ల వస్త్రాలు బంగారము వెండి వీటిలో వేసుకోవడం వల్ల ఏం చేస్తున్నారంటే, ఒకటి దౌర్జన్యాలు చేస్తున్నారు, భౌతికమైన అలంకరణ చూడడం. రెండోది చైన్లు లాక్కి వెళ్ళిపోతున్నారు, చచ్చిందో బతికిందో చూడట్లేదు, చైన్ తెంపుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వాటి మీద ఎట్టుకోకుండా హృదయాంతరంగం మీద ఎడితే అది ఎవరు అట్టుకెళ్ళలేదు కదా. హృదయాంతరంగాన్ని ఎవరు అట్టుకెళ్తారు? అది ఇంట్లో అవసరం, అది భర్తగా అవసరం, అవునా కాదా? కాబట్టి దేవుడికి ఇష్టము హృదయాంతరంగాన్ని సాధువు అయినట్టు మృదువు అయినట్టు అనే అక్షయాలంకారం. సాధువు మృదువు అంటే ఏంటి? సాధువు అయినట్టు మృదువు అయినట్టు అని అంటే అర్థం ఏంటి? సాధువు అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు లోకంలో సాధువులు ఎలా ఉంటారు? ఒకే డ్రెస్ వేసుకుంటారు, ఇంకా వాడు తిట్టినా ఏమన్నా మాట్లాడకుండా పోతాడు అంతే. అది సాధుత్వం అంటారు. అర్థమైంది? సాధుత్వం అంటే అర్థం ఏంటంటే ఈమె ఇంకా అంటే ఎవరేమన్నా మాట్లాడకుండా ఉండటం. ఎవరేమనంటూ మాట్లాడకుండా ఉంటారా? ఎవరన్నా అంటే చాలు, లేకపోతే ఇండైరెక్ట్గా అన్నారా, ఇండైరెక్ట్గా అన్నా కానీ గ్రహించేసి దెబ్బలెట్టేస్తారు అంతే. అనకుండా తిరగబడిపోతారు అంతే. సాధుత్వం లేదు వీళ్ళ దగ్గర, ప్రస్తుతం ఉన్న స్త్రీల దగ్గర. మృదుత్వం అంటే యేసుప్రభువు వారు మాట్లాడారు కదా, యాకోబు పత్రికలో చెప్పారు కదా మీకు. మృదుత్వం అనే మాట దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? మృదుత్వం అనంటే అమ్మ ఇంకెప్పుడు పాపం చేయొద్దు, అది మృదుత్వం. యోహాను 9వ అధ్యాయంలో అమ్మ ఇంకెప్పుడు పాపం చేయకు. వీళ్ళకి స్త్రీలకి ఈ మృదుత్వం ఉండదు. అర్థమైందా? మాటలో మృదుత్వం ఉండదు.
ఈ రెండు సంపాదించుకోవాలంటున్నాడు. సాధువుతో మృదుత్వం అంటే ఇంక ఏమన్నా సరే మాట్లాడకుండా ఉండటం. అది ఏమి వినపడుతున్నా సరే, తనకు వ్యతిరేకం వినపడినా ఏమి వినపడినా ఏమి మాట్లాడకుండా ఉండటం. మాట్లాడుకోకుండా ఉంటారా వీళ్ళకి అన్నీ లాగుతాయి, నోరు లాగదు. ఒక ఆయన అది అంటాడు యూట్యూబ్లో, చేతులు లాగుతున్నాయి అంటారు, తలనొప్పి అంటారు, కళ్ళు నొప్పి వస్తున్నాయి అంటారు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటారు, అర్థమైందా, ఒళ్ళు నొప్పులు అంటారు. కానీ నోరు నొప్పి అని మాత్రం ఎప్పుడు అంటారు వీళ్ళ. నోరు నొప్పి అంటారంటే వీళ్ళ నోరు పొద్దున్నుంచి సాయం దాకా ఊగుతూనే ఉంటుంది. భర్త మీద కేకలు, భార్య పిల్లల మీద కేకలు, ఇంటి పక్క వాళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎంతసేపు నోరు ఆడుతూనే ఉంటుంది. అదే మరి ఇక సాధుత్వం అనేది వీళ్ళ జీవితంలో కనపడదు ఒక్కొక్కసారి. అది పాత నిబంధనలు భక్తి కలిగిన స్త్రీల్లో తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్త్రీల్లో ఆ సాధుత్వం మృదుత్వం అనేది లేదు. ఇప్పుడు మృదువుగా ఏమండి అంటారా, ఎక్కడ చచ్చిపోయా, ఎంత లేటే, ఫోన్ ఎత్తలేదే అంటారు. ఏంటి అది మృదుత్వమా? అది మృదుత్వమా? సర్లేండి, ఇంకా సరే, ఒరే ఈ పిల్లలైనా సరే, అమ్మ చేయకూడదురా, తప్పమ్మా అని అనరు. అంటారు అంతే. ఏది కేకలైతే అల్లిపోతారు వీళ్ళు. పిల్లలు కూడా భయపడిపోయి చచ్చిపోతారు. ఏంటి అంత ఇప్పుడు నేను రాక్షసులను చూడలేదు, ఎవరు రాక్షసులు లేరు భూమి మీద, ఉన్నారా? అది ఎవడో పాట కట్టాడు, అందాల రాక్షసివే అని. అంటే అందం ఉంటుంది కానీ రాక్షసి అంటే గొయ్యాలని. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయట జరుగుతున్నాయే వీళ్ళు కడుతున్నారు, అవునా కదా? మరి అయ్యే పాటల రూపంలో. కాబట్టి రాక్షసి అంటే అందంగా ఉంటుంది కానీ ఏముంటుంది, రాక్షసత్వం. అది ఈ సాధుత్వం ఉండాల్సింది కాదు, రాక్షసత్వం ఉండకూడదు. మృదుత్వం అనమాట. మృదుత్వం అంటే మావయ్య ఏం కావాలి, బావా, లేకపోతే ఏమండి ఏం కావాలి, అమ్మ మీకు ఏం చేసి పెట్టను, ఈ మాట మృదుత్వం ఉండదు. ఎంతసేపు ఎడ్డిగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎంత చదువుకున్నారు వీళ్ళు? బీటెక్ అంటారు, ఎంటెక్ అంటారు, బీటీహెచ్, మన ఇది టీటీసీ అంటారు, తర్వాత డబ్ల్యూఎంఏ అంటారు. మాట మృదుత్వం ఉండదు. అంటూ ఉంటారు, అంటూ ఉంటారు, ఏ జంతువులు అరుతున్నట్టు. అవునా కాదా? అంటే క్రైస్తవులు అయిన తర్వాత వీళ్ళ పాత నిబంధన స్త్రీలు మాదిరిగా ఎట్టుకుని మాట్లాడడం ఈ యొక్క ఏం జరుగుతున్నా సరే ఆ సాధుత్వం అనేది కనపరచాలంట. అదే దేవుని దృష్టికి విలువ, అంత దేవుని దృష్టికి విలువ అయిందంట అది. కానీ వీళ్ళు ఎంతసేపు ఆ బంగారం లేదు, ఇది లేదు, నాకు కొత్త చీర లేదు, తర్వాత అది లేదు, ఇది లేదు అని ఎంతసేపు ఇంకా భౌతికమైన అలంకరణ మీద ఎడుతూ ఉంటారు. అసలు భర్త వల్ల ఎన్ని చీరలు వచ్చినా లేదా భర్త ఎన్ని చీరలు కొన్నా లెక్క ఉండదు. కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ స్త్రీలు అనేవాళ్ళు ఓ ప్రత్యేకంగా ఉండాలండి, అంతే. దేవుని వాక్య ప్రకారంగా బతికేవారుగా ఉండాలి, అంతే. వాక్యానుసారంగా జీవించాలండి, అది అంతే. దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా జీవించాలి. అదే తీతు పత్రికలో చెప్తాడు. ఏది 2-3 వచనాలు ఏమంటాడంటే, యవన స్త్రీలు తమ భర్తల్ని, శిశువుల్ని పట్ల అనురాగం చూపించాలంటాడు. అక్కడ ప్రేమ కాదు. తీతు పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో అలాగనే యవన స్త్రీలు తమ భర్తలను, శిశువులను ప్రేమించేవారే అన్నారు. భర్తలు శిశువుని ప్రేమించడం అంటే ఏమంటే వాళ్ళ అవసరాలు తీర్చడమే కదా, అంతే కదా, మలచడమే కదా. కాబట్టి ఇప్పుడు సెల్లు టీవీలు లేనప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళ ఇంటికాడ వీళ్ళింటికాడ దేకువారు. ఈ సెల్ టీవీలు వచ్చినారు, వీటితో పోతున్నారు. అందువల్ల క్రైస్తవులు స్త్రీలు ఏం చేయాలంటే
భర్తకి ఇదివరకు పూర్వకాలంలో స్త్రీలు అదే భక్తి కలిగిన స్త్రీలు బయట వాళ్ళతో మాట్లాడాలంటే తలుపు శాఖ నుండి మాట్లాడేవారు. మీకు అర్థమైందా? తలుపు షాట్ నుండి ఆయన లేరండి, ఆయన వచ్చిన తర్వాత రండి, మీరు వచ్చారని చెప్తానులేండి అనేవారు. మాట్లాడుతున్న మనిషి ఎవరో కనపడలేదు అప్పుడు. అర్థమైందా? కాబట్టి పూర్వ స్త్రీలందరూ కూడా ఆ యజమానులకి ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు వాళ్ళు. ఇప్పుడు ఆ నైటీలు వేసుకుని తిరిగేస్తున్నారు అంతే. ఆడు పెద్దోడా, మావయ్య అవుతాడా, లేకపోతే చిన్నాన్న అవుతాడా, నాన్న అవుతాడా, ఏమీ లేదు. ఆ నైటీ ఒకటి వేసుకుని గిరగిర తిరిగేస్తున్నారు అంతే. మరి అది మీరు ఏం పేరని మీరని చెప్పేసి అడిగేవారు అనమాట. అంటే ఓ పద్ధతి, ఓ కుటుంబ వ్యవస్థ, ఓ గౌరవం ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో మొత్తం బజారు పాలు అయిపోయింది. వెళ్ళిపోతున్నారు కదా, విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు కదా, అవునా కదా? ఆడపిల్లలు, పురుషులు స్త్రీలకి విలువ లేదు ఇవాళ. అందువల్ల ఓ స్త్రీకి అంటూ లేదు. ఎప్పుడైతే విద్యని బయటికి తీసుకొచ్చారో వీళ్ళని మొత్తం కంపు చేసి పడేస్తున్నారు అంతే. ఇప్పుడు అందరూ గొడవెట్టేది ఏంటో తెలుసా? ఈ ఆడపిల్లలే కొంచెం దారుణంగా ఉన్నారండి ఎక్కువగా. అందువల్ల గొడవలు. ఏదన్నా మహిళా సంఘాలు లేదా మందు తాగేసి డబ్బులు ఖర్చు పెట్టి చేయడం నా దారుణంగా ఉన్నాయన్నమాట అండి. ఇప్పుడు పురుషుడితో సమానమని ఈ లోక సంబంధమైన నినాదాలను తీసుకొచ్చి ఇంట్లో చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ స్త్రీలు అయితే అయిపోయింది, నా అన్నదమ్ముల ఆస్తిలో వాటా కావాలని కోర్టులో కేసు అయిందంట, ఇవ్వాల్సి వచ్చింది. అది కాబట్టి దేవుని పిల్లలుగా మరి అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే దేవుని దృష్టికి విలువైంది ఏదో చెప్పమన్నాడు. అంటే క్రైస్తవ స్త్రీలు కూడా లోక సంబంధులుగా బ్రతకకుండా అన్ని విషయాల్లో దేవునికి అన్ని విషయాల్లో భర్తకు లోబడి, అన్ని విషయాల్లో భర్తకు లోబడుతూ, అన్ని విషయాల్లో ఆమె తన భర్తని క్రీస్తులోకి నడిపించే బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఆమె అంతరంగ స్వభావం అనేది బాగుండాలన్నమాట. అంతరంగ స్వభావం అనేది బాగుంటేనే ప్రవర్తన అనేది అర్థమైందా? అంతేగాని ఎంత ఆస్తుండే ఏంటి, మాట బాగలేదు, పద్ధతి బాగలేదు, విధానం బాగలేదు, ఏం ఉపయోగం ఉంటుంది? అది మనుషులకి హంగామాలు ఇష్టమేమో కానీ దేవుడికి మాత్రం కాదు. అది మీకు అర్థమైందా? అందుకని జడలు అల్లుకోవటం, ఈ బంగారు నగలు ఎట్టుకోవటం, అది తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా చెప్పాడు ఆ విషయాలు. ఈ ఎలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక అన్నాడు అంతే. అర్థమైందా? అది ఖరీదైన వస్త్రాలు వేసుకుని జడలు అల్లుకోవడం, నగలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఖరీదు. అది పౌలు గారు కూడా చెప్పారు, ఇది పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ. అక్కడే పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-13 వచనాల వరకు. అక్కడేమో పౌలు గారు చెప్పారు క్రైస్తవ స్త్రీలు భౌతికమైన అలంకరణ మీద మనసు పెట్టకూడదని. ఇక్కడేమో అపోస్తులైన పేతురు గారు చెప్తున్నారు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు ఏమనంటే, సాధువైనట్టు మృదువైనట్టైన గుణమును అక్షయాలంకారంగా మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి అన్నాడు అన్నమాట. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలది. మీ దృష్టికి ఏమైందంట? మిగులు విలువ కలదంట. అది తిమోతి రాసిన పత్రికలో కూడా చెప్పాడు ఆ విషయాన్ని కదా. బంగారు నగలు పెట్టుకోవడం, ఇవన్నీ అలంకారణ ఉండకూడదని చెప్పాడు క్రైస్తవ స్త్రీకి. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిన చేత తమను తాము అలంకరించుకున్నారు. అది లోబడటమే అలంకారం అండి. ఆవిడికి లోబడటమే ఒక అలంకారం. భర్తకు లోబడకుండా ఎన్ని పైకి అలంకారాలు చేసుకున్నా వేస్టే, అది ఉపయోగం లేని అయ్యి. భర్తకు లోబడుకోకుండా ఎంత అలంకరణ అలంకరించుకున్నా ఆ అలంకరణ వృధా, ప్రయోజనం లేదన్నమాట. అలాగున్న పాత నిబంధనలో స్త్రీలు తమ భర్తలకి స్వపురుషులకు ఏమై ఉన్నారో లోబడి ఉన్నారు. ఆ ప్రకారం శారా అబ్రహాముని యజమానుడని పిలుస్తూ అతనికి లోబడి ఉండేను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు
ఏ భయమునకు బెదరకి ఉన్న ఆమెకు పిల్లలు అగుదురు. అది కాబట్టి అబ్రహాము యజమానుడు అని పిలుస్తూ లోబడిందంట. ధనవంతుడు బహుధనవంతుడు. ఆదికాండం 13:2 ప్రకారంగా అబ్రహాము బహుధనవంతుడు. 13:2. కానీ కొన్ని సంవత్సరాలు ఫిలిస్తీ దేశంలో, కొన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, కొన్ని సంవత్సరాలు కానాన్ దేశంలో ఇలా గుర్రాలతో తిరిగేవారు. 13:2 అబ్రహాం ఎండి బంగారాలను బహుధనవంతుడే అన్నాడు. ఫిలిస్తీ దేశంలో కొన్నాళ్ళు, ఐగుప్తు దేశంలో కొన్నాళ్ళు, కానాన్ దేశంలో కొన్నాళ్ళు ఇలా డేరాలు వేసుకుని తిరిగేవాడు. అది ఏప్రిల్ ఏమన్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడై ఉన్నాడు, ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి పైన దాని మీద మనసు పెట్టుకుని వీళ్ళు లోక సంబంధమైన దాని మీద మనసు ఇది అవ్వలేదు. కానాన్ దేశం ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి అలాగా ఆయన బ్రతికాడు అనమాట. అలా బ్రతికినప్పుడు శారా ఏమంది, ఎందుకు ఈ తిప్పాటాలో ఏంటి ఈ విధానాలు, ఒక కోట కట్టొచ్చు కదా ఇక్కడ, ఆ తర్వాత మన వాళ్ళు వెళ్తారులే కానాన్ దేశం, ఎందుకు మనకి ఈ బాధలు అని ఏమి అన్నదంటే ఆవిడ అబ్రహాముని యజమానుడు అని పిలుస్తూ లోబడిందంట. అన్ని విషయాల్లో లోబడింది. కాబట్టి అలాగే అందరూ ఆమెలాగే యోగ్యంగా ప్రవర్తిస్తే కనుక ఆమెకు పిల్లలు అవుతారు అన్నాడు అనమాట. కాబట్టి యజమానుడని పిలవటం అనేది ఒక మంచి లక్షణం అండి. అది తమ భర్తల్ని యజమానుడని పిలవటం. ఇది కీర్తన 45:9-10 లైన్లో నీ రాజు నీ ప్రభు, అంతే నీ రాజు నీ ప్రభు, నీ సౌందర్యం కోరినవాడు, అంతే నీ రాజు నీ ప్రభు. కాబట్టి భర్తకి లోబడటం అనేది ఆమె గౌరవం, అంతే ఒక అలంకరణ. అది ఇంట్లో సాధుత్వం మృదుత్వం ఇది రెండూ ఉండాలి. సాధుత్వం మృదుత్వం అనేది ఉంటే కనుక ఆమె దేవుని దృష్టికి మంచి అలంకరణ చేసుకున్నదై ఉంటుంది అన్నమాట. సొలొమోను కోసం చెప్తూ నీ దైనందిన శాస్త్రీల్లో రాజుల కుమార్తెలు ఉన్నారు, కుమారి ఆలకించి సెవియకుము, నీ స్వజనం నీ తండ్రి జనం మరువుము, నీ రాజు నీ సౌందర్యం, నీ రాజు నీ ప్రభు నీ కోరినవాడు. ఒకసారి మెసేజ్ చెప్పారు ప్రసంగం చేస్తుంటేనే పెట్టి సొంత జనం వదిలేమంటావా, అదే ప్రసంగమయ్యా, బుద్ధులు పెట్టి తల్లిదండ్రులు వదిలేమంటావా అన్నదండి మాట్లాడతాను. కానీ ఇలా కాసేపు ఆగిపోయింటే మాట్లాడుతున్నాను అంటే మీ స్వజనాన్ని మర్చిపోవాలనేది దైవమైన మాట తెలియక అది అర్థం కాదు. ఆ స్థాయికి ఎదగలేదు కదా. ఆ స్థాయికి వెళ్ళి ఎదిగితే అర్థమవుతుంది. ఇది నేను కడల్లో అలాగే బహిరంగ మీటింగ్లో మాట్లాడితే అదేంటి అమ్మగారింటికి వెళ్ళొద్దు అన్నాడు ఏంటి ఆయన, మాటికి అమ్మగారింటికి వెళ్ళొద్దు అన్నాడు ఏంటి, అంటే అత్తమాను వెళ్ళి ఆవిడ అనమాట, ఇవిడ తిరగబడిన ఆవిడ. వెళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు బాగోలేనప్పుడు వెళ్ళి చూడడానికి వెళ్ళటం తప్పు కాదు. మీకు అర్థం లేదా? ఇక మాటికి వెళ్ళిపోతుంటే ఇక మొగుడికి ఏమి వండుతుంది? నేను అవునా కాదా? మరి అంత దూరం అత్తవారింటికి రాలేడు కదా, క్యారేజీ కోసం వస్తాడా? మరే ఇప్పుడు చంటిబిడ్డ తల్లు కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, బలపరుస్తాం. నిజానికి వాళ్ళు చూసుకోవాలి, కానీ ఆడపిల్లకి వెళ్ళిన వాళ్ళు చూస్తాం. నేను అవునా కాదా? అలాంటిది పిల్లలు పెద్ద ఎదిగారు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి పోతున్నారు. ఇంటికాడ శుభ్రంగా భర్తకి పిల్లల్ని ప్రేమించి చూడాలి తప్ప మాటికి ఇంటికి వచ్చేస్తే వాళ్ళగతి ఏమైపోద్ది? అదేంటి ఆయన ఇంటికి వెళ్ళొద్దు అంటే అది ఎక్కడుంది బైబిల్లో అంట మొదలెట్టేశారు. మీకు అర్థం అవ్వలేదు, అంత స్థాయికి ఎదిగితే మీకు అర్థమవుతుంది అని చెప్పాము. అంతే కదా? అంతే. ఆ స్థాయికి ఎదిగితేనే కదా అర్థమయ్యేది. లేఖనాలన్నీ ఒకసారి అర్థమైపోతే, 1వ తరగతిలో అన్నీ అర్థమైపోతాయా?
అన్న అర్థమైందో ట్రైనింగ్ ఎందుకు కాబట్టి యజమానుడు అని పిలుస్తూ అన్ని విషయాలు లోబడిందంట. కాబట్టి స్త్రీలు పాత నిబంధనలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలి. అబ్రహాముని ఎంత తిట్టారంటే ఆగర్ విషయంలో ఆగర్కి గర్భిణి అయినప్పుడు ఈమె నీచంగా కనపడింది. నీచంగా చూస్తున్నాం చేసి అబ్రహాంతో ఏమందంటే నాకు దేవుడు తీర్పు తీర్చింది కాక అందంతే. అప్పుడు నీ దాసిని ఇష్టమో నేనేమీ నిన్ను తక్కువ చేయట్లేదని చెప్పేసి ఆయన అబ్రహాం అన్నాడు. అంటే ఆవిడ ఏదో గర్భిణి అయిందని నీకు నీచంగా కనబడింది, నువ్వు నీచంగా కనపడవు, అది నువ్వు చేసిన పని అని చెప్పేసి ఆయన మాట్లాడలేదు. అబ్రహాం నాకు దేవుడు తీర్పు తీర్చాడు అన్నాడు. మాట్లాడలేదు ఆయన. నీ చేతిలో ఉంది, దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం నువ్వు చేసుకో అన్నాడు. అంటే బూతులు తిట్టుకోవటాలు ఏమి లేవుండాలి మధ్యలో, అంతే. కాబట్టి అలా దేవుడికి అప్పచెప్పడం అనమాట. దేవుడు నీకు నాకు న్యాయం తీరుతాడని అప్పచెప్పడం. అందుకని దేవుని పిల్లగా క్రైస్తవ స్త్రీలు వచ్చేటప్పటికి సంఘంలో మౌనంగా ఉండాలి. కుటుంబం దగ్గర తమ భర్తలను అడిగి తెలుసుకోవాలి. తమ భర్తల్ని ప్రేమించాలి. తమ పిల్లల నడతలను కనిపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత తమ అలంకరణ ఆత్మ సంబంధమైన వాటి అలంకరణ ఉంచుకోవాలి. భర్తకు అన్ని విషయాల్లో లోబడాలి. అప్పుడే జీవన విధానం అనేది ఒక క్రమంగా ఉంటుంది అన్నమాట. అంతేగాని నీకు లోబడేదేంటి, నువ్వు చెప్తే నేనేదేంటి, ఈ ప్రభావం అనేది క్రైస్తవ స్త్రీలకి సంబంధించింది కాదన్నమాట. నెక్స్ట్ 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయండి అన్నమాట. కాబట్టి పురుషుడు కూడా ఎప్పుడైతే ఇద్దరు క్రైస్తవులు అయ్యారో కాబట్టి జీవమనే కృపావరంలో మీతో కూడా పాలువారు. అంటే గలతీ పత్రిక 3:26-27లో క్రీస్తులోని బాప్తిజం ముందు మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అందులో పురుషుడని స్త్రీ అని భేదం లేదు. కాబట్టి జీవమనే కృపావరంలో ఇద్దరు సమానులే. కానీ సంఘంలో నాయకత్వం విషయంలో పురుషుడికే ఇచ్చాడు దేవుడు. కుటుంబంలో కూడా నాయకత్వం పురుషుడికే ఇచ్చాడు. చెప్పకూడదు కదా, సంఘంలో స్త్రీ మాట్లాడటం అవమానం అన్నాడు కదా. మొదటి పత్రిక 14:34 సంఘంలో స్త్రీ మాట్లాడటం అవమానం. పాటలు నడిపించేదైనా ప్రార్థన అయినా పాటలైనా వాక్యం చెప్పడం అయినా ఇవన్నీ కూడా ప్రభురాత్రిపోయినమని కానుకలైనా ఇదంతా పురుషుడే చేయాలి. స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు. అలాగని బైబిల్ చదవకూడదని కాదని అర్థం. మాట్లాడకూడదు అంటే నడిపించకూడదు, అంతే. నడిపించకూడదు. ఇంట్లోనూ నాయకత్వం లేదు, సంఘంలో కూడా నాయకత్వం లేదు. వాళ్ళు ఎలా తెలుసుకోవాలని కూడా తమ భర్తలను అడిగి తెలుసుకోవాలి. భర్తలు క్రైస్తవులు కాకపోతే దేవుడు గ్రంథాన్ని ఈ సంఘంలో నేర్చుకోవాలి. అది అంటే కుటుంబ వ్యవస్థలో మనం అదే వాక్యం వినటానికి వస్తున్నప్పుడల్లా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. అయితే ప్రార్థనకు అభ్యంతరం కలుగున్నట్లు మీ ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగున్నట్టు జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయండి. కర్రతో కాదు కాపురం, కర్రతో కాదు. కానీ మనం కర్ర ఇచ్చుకున్నాడంటే చేతకానుడని అర్థం, అంతే. ఆవేశంలో వస్తాయి కర్రలు, అవునా కాదా? కర్ర తీసుకున్నామంటే చేతకానుడు అర్థం. మరి జ్ఞానంగా కాపురం చేయమన్నాడు. అది బలహీనమైన ఘటమని ఎందుకన్నాడంటే ఆవిడ చదువులో మనతో ఏం తక్కువ కాదు, పరిపాట్లలో మామూలే, అవునా కాదా? మనలాగే పనులు చేస్తారు, మనకంటే మనలాగే బలవంతులైనట్టు వాళ్ళు కూడా. కానీ మానసిక వైకల్యం వాళ్ళదే. ఏంటది? మానసిక వైకల్యం అంటే, ఈ మానసిక వైకల్యం అంటే అర్థం ఏంటంటే తొందరగా మోసపోయే స్వభావం వాళ్ళది. ఈ ఎంత ఎత్తులో ఉన్నా సరే భయపడే గుణం అన్నమాట. అది అంటే జడిసిపోయే పరిస్థితులు ఉంటాయన్నమాట. అంటే పిరుకోళ్ళు అంటారు చూసారా, అలాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అలా మానసిక వైఫల్యం అంటే అది కానీ 3వ అధ్యాయమే, తొందరగా మోసపోయే పరిస్థితులు ఉంటాయన్నమాట. అందుకని
మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు ప్రార్థనలకు వెళ్ళకుండా. అందుకు వాళ్ళని జ్ఞానంగా వాళ్ళతో కాపురం చేయమన్నాడు అనమాట. అది అంటే మరి మనం కొట్టేసి తిట్టేయటానికి వాళ్ళు కూడా మనతో జీవన వ్యాపారం అదే ఈ అది జీవం అనే కృపావనంలో ఇద్దరు కూడా ఎవరు సమాన వారసులు అనమాట. నిత్యజీవం ఇద్దరికి కదా, అవునా కాదా? అందుకని భార్యని గౌరవించి జ్ఞానంగా వ్యవహరించమన్నాడు అనమాట. అది సిఐడీలు సరిపోరాళ్ళు, అబద్ధం ఆడేవారికి ఒక అబద్ధం సిఐడీలో లాగుతారు వాళ్ళు. అవునా కదా? సిఐడి సరిపోరాళ్ళు. అవునా, 4:30కి అక్కడ ఉంటే 6 గంటలు నువ్వు ఎలా వచ్చావా? అదేంటి, అది ఎలాగవుతుంది? 10 నిమిషాలు కదా ఆడుతుంది, అరగంట ఎట్టింది ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి ఇది అని పోలీసులు సరిపోరు, సిఐడీలు సరిపోరు. క్రిమినల్ మైండ్ కాదు, అది ఇంట్రాగేటివ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ. అది చెప్పేస్తూ ఉంటాం. అది మైండ్లో ఎట్టేస్తుంటారు ఒకసారి, ఏది గూగుల్ మ్యాప్ లాగా. తర్వాత ఏది కొడితే అదే వస్తుంది. నువ్వు ఎక్కడైనా పాస్ కాకుండా దేని కాగినా నువ్వు లాగేస్తారు అంతే. అదనమాట. అది ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా. నువ్వు మొదటి రోజు క్లాస్కి వెళ్ళావు, సమయానికి రాలేదనుకోండి, క్లాస్ మాని వద్దు, కుదరదు, మనకి ఇక్కడ చాలా ఇబ్బందులు అయిపోతుంది అంటుంది. అప్పుడు విషయాల్లో అది దేవుని పని తర్వాత నువ్వు ఈలోగా ఈ పని చేస్తూ ఉండి నేను ఇలా వచ్చేస్తానని చెప్పేసి జ్ఞానంగా కాపురం చేసేయాలన్నమాట. కాపురం చేయటంలో జ్ఞానం ఉండాలి. తెలివితేటలు అన్నాడు అవి, అక్కడ గ్నోసిస్ అన్నాడు. సోపి అంటే దేవుని జ్ఞానం, అదే జ్ఞానం అంతే. ఇది తెలివితేటలు ఉండాలన్నాడు, వివేకం ఉండాలన్నాడు అనమాట. కాపురం చేయడానికి ఏముండాలి? వివేకం ఉండాలన్నమాట. అది అభ్యంతరకరం. ఎందుకంటే వాళ్ళు మానసిక వైఫల్యం కలిగిన వాళ్ళు. అర్థమైంది? ఇప్పుడు మనం ఉన్నాం, ఏది పడితే అది నమ్మం, కానీ అది ప్రతిదీ నమ్మేస్తారు. అర్థమైంది? ఇప్పుడు 6 దుప్పట్లు 1000 రూపాయలకి అన్నారనుకోండి, 6 దుప్పట్లు 600 మనం అయితే ప్లాన్ చేస్తాం. 600 ఇలాగ 1000 రూపాయలు, అయ్యి బాబు 1000 రూపాయలకి 6 అని అంతే పడిపోతారు అంతే బొట్టలో. బ్యాంకుల్లోనే డబ్బుల్లోనైనా ఏటిలోనైనా బొట్టలో పడిపోయేవాళ్ళు ఎవరి ముందు? వీళ్ళ. కానీ తెలివైన వాళ్ళగా వ్యవహరిస్తారు, కనపడతారు, పైకి తెలివైన వాళ్ళగా కనపడతారు, కానీ వైఫల్యం అంటే పడిపోయే వాళ్ళు ఎవరంటే వీళ్ళే. అందుకని వాళ్ళ యొక్క ఆ మానసిక వైఫల్యాన్ని ఎరిగి జ్ఞానంతో వాళ్ళని కాపురం చేయాలన్నమాట. అది జ్ఞానంతో కాపురం చేస్తే మనల్ని ఇబ్బంది ఉండదన్నమాట. అది అయితే జీవన కృపలు పాలు అసలు మన మూర్ఖత్వంతో చూడకూడదు. వాళ్ళని కష్టపెట్టొద్దు అన్నాడు. మీ భార్యలు నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు. భార్యలు ఏం చేద్దన్నాడు? నిష్ఠూర పెట్టొద్దు. కాబట్టి దేవుని పిల్లగా మనకు భార్యలు ఎప్పుడు కూడా దేవుని పనిలో సహకరించే వాళ్ళుగా ఉండాలన్నమాట. తర్వాత వచ్చిన మీరు అందరూ ఏకమనస్కులై ఒకరు దుఃఖదుఖాలందు ఒకరు పాలుపడి సహోదరు ప్రేమ గలవారు కరుణాచిత్తులు వినయ మనస్కులే ఉండండి అన్నాడు. సహోదరులైన వారు ఏకమనస్కులు, ఒకరు సుఖదుఖాలు ఒకరు సహకారం చేసుకునే వాళ్ళు ఉండాలి. కరుణ చూపేవాళ్ళుగా వినయ మనస్కులే ఉండండి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవులందరికీ ఏకమనసు ఉండాలి. క్రైస్తవులందరికీ ఏముండాలి? అది మన వాళ్ళందరూ ఇడిపోవడానికి కారణం ఏంటంటే డినామినేషన్స్, అనేకమైన డినామినేషన్ వల్ల మనలో ఏకమనసు. ఒక్కొక్కరు కొన్ని బోధలు, కొన్ని బోధలు, ఇలా బోధల్లో డిఫరెన్స్ ఉండడం వల్ల మనలో ఏమి లేదు, ఏకమనసు. కానీ క్రైస్తవులందరికీ ఏముండాలంటే ఏకమనసు ఉండాలంట. ఒకరి సుఖ దుఃఖం లేదు ఒకరు సహకరించుకోవాలంటాడు. అర్థమైందా? ఒకరి సుఖ దుఃఖం లేదు ఒకరు సహకరించుకోవాలంట. అంటే ఏంటి? ఎవరైనా దుఃఖంలో ఉన్నారు చనిపోయి, వాళ్ళని ఆదరించాలి. ఎవరైనా సంతోషంలో ఉన్నారో వాళ్ళతో పాటు మనం సంతోషించాలి. అదే రోమపత్రిక 12 చెప్పాడు కదా, సంతోషించేవారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడండి అన్నాడు. పదహారు వచనం, 15-16 వచనాలు. అది సహోదరుల పట్ల 12-15-16 వచనాలు. సహోదరులు ఒకరు సుఖ దుఃఖాలు ఒకరు పాలుపడాలి, సహకరించుకోవాలన్నమాట.
వేరే మనస్కులు కరుణాచేతులు. 9 ఆశీర్వాదానికి వారసులు అవుటకు మీరు పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే వాళ్ళు ఎవరు? ఆశీర్వాదానికి వారసులు అంటే నిజానికి చెప్పుకోవాలంటే పరలోకానికి. కనుక కీడికి ప్రతి కీడైనా దోషణకు ప్రతి దోషణ చేయికి దీవించండి. కీడికి ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. ఎందుకంటే 10వ వచనంలో కీర్తన 34, 12, 16 వచనాల్లో కీర్తన 34 కీర్తన 12 నుంచి 16 లైన్లు చదివితే ఇలా రాయబడింది. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరేవాడు చెడ్డవాడిని దాన్ని పలకుండా నాలుకను, కపటం మాటలు చెప్పకుండా తన పెదాలు కాచుకోలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం మేరకు దాన్ని వెంటాడాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయ వారికి విరోధంగా ఉందన్నమాట. కాబట్టి మంచి దినాలు చూడాలనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అర్థమైంది. మన ఇంట్లో ప్రతిరోజు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం, లేకపోతే ప్రతిరోజు మంచి దినంగా ఉండాలనుకుంటాం. మంచిదా కాదా? మంచిదే. కానీ అప్పుడు ఏం చేయాలి? జీవాన్ని ప్రేమించి మంచి దినాలు కూడా చెడ్డదాన్ని పలకుండా తన నాలుకని అదుపులో పెట్టుకోవాలి. యాకోబు 3 చెప్పినట్టుగా నాలుక పాప ప్రపంచంలో నిరగ్గులను దుష్టత్వంతో నిండింది. అందువల్ల నాలుక ద్వారా అనేక రకాలైన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అందువల్ల నాలుకను చెడ్డదాన్ని పలకుండా నాలుకని, కపటల మాటలు చెప్పకుండా పెదాలని కాచుకోవాలంట. ఈ రెండింటిని కాచుకోవాలంట ఒక దేవుని పిల్లలు. నాలుకని, పెదవుల్ని రెండింటిని కాచుకోవాలంట. కపటపు మాటలు, వేషధారణ మాటలు మాట్లాడకుండా, నాలుకని చెడ్డ మాటలు మాట్లాడకుండా నాలుకని అదుపులో పెట్టుకోవాలంట. 12 నుంచి 15 వరకు 10 నుంచి 12 వరకు కూడా కీర్తన 34:12లో చెప్పబడిన విషయాలు ఇక్కడ ప్రస్తావించాడు. అక్కడ చెప్పాడు, కీర్తనలో చెప్పాడు ఈ విషయాన్ని. జీవాన్ని ప్రేమి మంచి దినాలు చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకని, కపట మాటలు చెప్పకుండా తన పెదాలు కాసుకోవాలి. ఉదయంలో ఒకటి పైకోటి మాట్లాడకూడదు, చెడ్డదాన్ని నోరు పాలకూడదు. అది నోరుని పవిత్రంగా ఉంచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. అది అర్థమైంది. మంచి దినాలు చూడాలనుకున్న ప్రతిరోజు మంచి దినం చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలి? కీడు నుండి తొలగి మేలు, అది మేలు చేస్తూ ఉండాలి. సమాధానం వెతుకు దాన్ని వెంటాడాలి. అంటే ఎప్పుడు గొడవలు లేకుండా ఉండటం చూసుకోవాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయ వరకు విరోధం ఉంది. అంతే. అంటే ఇప్పుడు మంచి దినాలు చూడాలనుకుంటే మనం ఎవరికి కీడు అంతే. అందుకనే మరి అది ఎఫెసీ 5:15లో దినాలు చెడ్డవు కనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నారు. 5:15 వచనం. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాడంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి కలవాడితే మీకు ఆన్ చేసేవాడు ఎవడు? అది ప్రతిరోజు మీరు మంచి చేస్తున్నారండి, మీకు ఎవడు ఆన్ చేస్తాడు? రైట్. ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినా మీరు ధన్యులే. ఒకవేళ మీరు మంచి చేసి శ్రమ పడ్డారనుకోండి, ధన్యులే. ఒకవేళ మీరు మంచి చేసి శ్రమ పడితే ఏంటది? ధన్యులే. వారి బెదిరింపులు భయపడకండి, కలవరపడకండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారు మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతో అడిగే ప్రతిదానికి సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయాలందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. నిర్మలమైన మనస్సాక్షి అంటే దోషారోపణ లేని మనస్సాక్షి. అది 24:16 చూడండి అపోస్తల కార్యంలో. నా మనస్సాక్షి ఎల్లప్పుడూ దేవుని ఎదుట, మనుషుల ఎదుట నేను నిర్దోషమైనదిగా ఉంచుకుంటున్నాను అన్నాడు.
దేవుని ఎదుటను మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుతున్నాను అన్నాడు. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అది రోజు అనమాట. అందువల్ల మనము ఇక్కడ ఏమన్నా అంటే మంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన అంటే దోషారోపణ లేని మనస్సాక్షి కలిగిన వారే. అదే మనస్సాక్షి దోషారోపణ తట్టుకోలేమండి. చాలామంది లోకంలో నీళ్ళు చచ్చిపోతున్నారంటే మనస్సాక్షి దోషారోపణ తట్టుకోలేక నువ్వు తప్పు చేసావు నీ బతుకు వేస్ట్ అని చెప్పేసి ఇలాంటి మనస్సాక్షి వేదంతో తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. మనకి యేసుప్రభు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడినప్పుడు మనం ఖచ్చితంగా మనము దేవుని ఆధీనంలో ఉన్నామన్నమాట. బెదిరింపులకు భయపడకూడదు. అది వారి బెదిరింపులకు భయపడద్దు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న ప్రతి నిరీక్షణ గురించి మేము ఏటువడికి ప్రతి వానికి సాత్వికంతో భయంతోనూ సమాధానం చెప్పండి అన్నాడు. చూసారా, ఎవరైనా ప్రశ్న అడిగితే మనం ఏం చేయాలి? సాత్వికంతో భయంతో సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు వారిని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అసలే బాప్తిజం పొందేటప్పుడు నువ్వు యేసుని ప్రభువుగా అంగీకరిస్తున్నావు అన్నప్పుడే నా ప్రభువుగా నేను ఆయన చెప్పినట్టుగా నడుస్తానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి యేసు దేవుని కుమారుడు అన్న ఒకటే, యేసు ప్రభు అని ఒకటే. యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్న ఒకటే, యేసు ప్రభు అని ఒప్పుకున్న ఒకటే. యేసు ప్రభు అని నోడుతూ ఒప్పుకొని అంటే రాజు అని. అది కాబట్టి విశ్వసించి అలా రక్షించబడతాం అన్నాడు. అందువల్ల మనము క్రైస్తవులు అయిన తర్వాత ప్రభువారే మన హృదయాలు నిలబడి చేయాలి. మన హృదయంలో ఆయన హృదయాలు ప్రతిష్ఠించుకోమన్నాడు. హృదయంలో ప్రభువునిగా ఏం చేయమన్నాడు అంటే ప్రభుని పోలు నడుచుకోవడం అంటారు చూసారా, అది. కాబట్టి ప్రభువుని మనము మాదిరి పెట్టుకుని బతకడం అన్నమాట. నెక్స్ట్ చూడండి, అక్కడ ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడిన ధన్యులని చెప్పాడు. 17వ వచనం, మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. సత్ప్రవర్తన మీద అపనింద వేసేవాళ్ళు సిగ్గుపడతారా? సిగ్గుపడతారు. దేవుని చిత్తం అలాగున్న కీడు చేసి శ్రమపడ్డు కానీ మేలు చేసి శ్రమపడి బహు మంచిది. అంతేనా? దేవుని చిత్తం అలాగున్న ఏది మంచిది? కీడు చేసి శ్రమపడడం మంచిదా, మేలు చేసి శ్రమపడడం మంచిదా? అది. కాబట్టి లోకంలో క్రైస్తవులైన మనము మన హృదయాల్లో ప్రభువుని ప్రతిష్ఠించుకున్న తర్వాత మనం మేలు చేయాలి తప్ప ప్రభులాగా ఎవరికి లోకస్తుల్లాగా మనం కీడు చేయకూడదు. కీడు చేసి శ్రమపడడం కంటే మేలు చేసి ఏలైనగా మనం దేవుని ఎదుగు తెచ్చడానికి, దేవునితో సమాధాన పరచడానికి, లేకపోతే అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపాల విషయాలు ఒక్కసారి శ్రమపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి పాపక్షమాపణకు ఒక్కసారి శ్రమపడ్డాడు ఆయన. అవునా కదా? శ్రమపడ్డాడు. అయితే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టినప్పుడు పూర్వం 4వ దినాల్లో వాడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి ఎద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. అంటే నోహతో కలిసి పనిచేశారనమాట. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడన్నాడు కదా. యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో కూడా పనిచేశారు, నవ కాలంలో కూడా పనిచేసినట్టుగా మనకి ఇక్కడ ఆధారము ఉందన్నమాట. ఆత్మరూపిగానే వారికి ప్రకటించాడు. అంతే. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఎప్పుడైతే ప్రభుని గురించి విన్నారో అదే ఈ సంగతులు విన్నారో, దేవుడు భవిష్యత్ జ్ఞానం విన్నారో, అక్కడ ఈ విషయాలు వాళ్ళకి రాబోయే సంభవాలు అంతే. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఉన్నారన్నమాట. ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారు ప్రకటించాడు. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. అంటే నోహు కుటుంబం అనమాట. ఎవరో? నోహు కుటుంబం. నీటి ద్వారా రక్షణ పొందింది ఎవరు? నోహు యనమండుగురు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మేము రక్షిస్తుంది. అదేదనగా శరీరమాలను తీసివేయటు కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలంగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వానికి కూర్చున్నాడు. చూడండి, బాప్తిస్మం అనేది ఏంటంటే నీటిలో శరీరాన్ని కడుక్కునేది కాదు. బాప్తిస్మం అనేది నీటిలో శరీరాన్ని కడుక్కునేది
ఎప్పుడైతే యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా లేదా ప్రభువుగా ఒప్పుకుని బాప్తిసం పొందుతున్నామో మనకి ఇంతకుముందు దోషారోపణ చేసే మనస్సాక్షి నిర్మలమవుతుంది. అంటే దోషం లేకుండా ఉంటుందన్నమాట. మనస్సాక్షి దోషారోపణ చేయదు ఇంకా. అంటే ఇప్పుడు మనస్సాక్షి శుద్ధి అవుతుంది. నిర్మలమైన మనస్సాక్షి అంటే మనస్సాక్షికి శుద్ధి అవుతుంది అన్నమాట. బాప్తిసంలో శుద్ధి అయ్యేది ఏంటి? ఇక గతంలో చేసిన పాపాలు మన మీద నేరస్థాపన చేయనివ్వదు. అదనమాట. అందువల్ల బాప్తిసం పొందినప్పుడు ఆత్మకు సంబంధించింది, తర్వాత ఈ మనస్సాక్షి శుద్ధికి సంబంధించింది అనమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పరలోకానికి, అంటే మత్తయి సువార్త 8:18-16 చెప్పారు కదా ఆయన. అలాగే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి తండ్రి తప్ప మిగతా అందరి మీద కూడా ఆయన అధికారి అయ్యాడని చెప్తాడు. మత్తయి సువార్త 28:18-19 వచనాల్లో వచ్చేది. అంతే కదా మరి. కాబట్టి మనస్సాక్షి దోషారోపణ చెందుతుంది. ప్రభు నిర్మల మనస్సాక్షి జవాబు అంటే నువ్వు నిర్మలుడు అని చెప్పేస్తుంది అనమాట. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదివితే 24 ఆ తర్వాత ఆయన సమస్తం ఆధిపత్యం, ఆ సమస్తం అధికారం ఆయన బలాన్ని కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పగించను. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా మత్తులైన వారు తన పాఠపీఠంగా చేసే వరకు చేయుచుండాలి అన్నాడు అనమాట. అని చెప్పి ఏమన్నారు తర్వాత? సడన్ నశింపే శత్రువు మరణం, ఆత్మీయ మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాడు. సమస్తం లోపరచుకుందని చెప్పినప్పుడు ఆయనకు లోపరిచిన వాడు తప్ప సమస్తం లోపరచుకున్న సంగతి విషిదమే. అర్థమైందా? కాబట్టి దేవుడు తప్ప యేసుప్రభు వారికి సమస్తము అప్పగించాడంట. దేవుడి మీద పరిపాలన ఉండదు ఎవరికి? యేసుప్రభు వారికి. ఇప్పుడు అపోస్తలుల 2 అధ్యాయాలు పరలోకంకి వెళ్ళిన తర్వాత ప్రభువారు మొత్తం అన్నిటి మీద, అదే భూమి మీద, ఆకాశంలో, పరలోకంలో మొత్తం ఆయన సర్వాధికారాన్ని తీసుకున్నాడు అనమాట. సర్వాధికారం అంటే ఎగ్జోసియా అంటే సర్వాధికారం అని అర్థం అనమాట. ఈ సర్వాధికారం ఇవ్వబడింది, దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన అందరి మీద అధిపతి. సంఘం మీద శిరస్సు, సంఘానికి శిరస్సు. లోకం మీద, అన్ని లోకం అంతటి మీద కూడా అధికారే. ఎవరు ఏ రాజు ఎప్పుడు కావాలో ఆ రాజు నియమించేది ఆయనే. అదనమాట. ఇలా ఆయన ఈ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ఇలా వాళ్ళ ప్రభుత్వాలన్నీ కూడా యేసుప్రభు ప్రభుత్వంలోకి వచ్చినాయి. అంటే యేసుప్రభు వారి పరిపాలనలో ఉన్నారు వీళ్ళందరూ. అన్ని జనులైనా క్రైస్తవులైనా ఎక్కడున్నారో యేసుప్రభు పరిపాలనలో ఉన్నారు. అది అందుకని దేవుడు తప్ప మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారన్నమాట. రాజకీయాలైనా ఏవైనా పార్టీలైనా ఆయన వశంలో ఉన్నట్టే లెక్క అనమాట. అదే విషయం. మూడో అధ్యాయంలో స్త్రీలు తమ స్వపురుషులు లోబడి చేత వారిని రక్షించుకుంటారని, స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలని, రెండవది వారి యొక్క
స్వపురుషులకు లోబడి ఉమ్. ఉండడం వలన స్త్రీలు తమ స్వపురుషులు లోబడి ఉండాలని, అలాగే మేలు విషయంలో శ్రమ అనుభవించాలని, మేలు విషయంలో శ్రమ అనుభవించాలని తెలియజేయటం. ఓకేనండి. ఒకటే రాసుకున్నారా పాయింట్? 2 రాసుకున్నారు, సరిపోద్ది. యేసుప్రభు కూడా మంచి చేసి శ్రమను పడ్డాడు. యేసుప్రభు కూడా మంచి చేసి శ్రమ అనుభవించాడు అన్నమాట. కాబట్టి క్రైస్తవులని మనం కూడా మంచి చేసి శ్రమ పడాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మీరు మిగతా 2 అధ్యాయాలు చిన్నయే కాబట్టి 1 అధ్యాయం 5 అధ్యాయం చాలా చిన్నది కాబట్టి మనకు 1 గంటలో అయిపోద్ది దేవుని చిత్తం అయితే. 2 పేతురు పత్రిక కూడా చదువుకొచ్చేయండి. 2 పేతురు పత్రిక కూడా చదువుకొస్తే ఆ విషయాలు కూడా మనకు సంక్షిప్తంగా ఆలోచించేద్దాం. ఓకేనా? మీకు ఎందులో అనుమానాలు ఉన్నా కానీ మీరు రాసుకుని రండి, అడగండి. ఓకేనా? మీ అందరికీ ఉన్నారు. రాత్రి 12 వెనకాల ఉంటుంది, మ్యాప్లో ఉంటాయి. మ్యాప్లో అవి ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల దగ్గర ఉన్నాయో చూసుకోండి, సరిపోద్దా. ఓకే, ప్రార్థన చేసుకోండి.